హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ధ్యేయం అన్న రచనను చదువుకోబోతున్నాం. ముందుగా కొద్దిగా ఉపోద్ఘాతం. ప్రథమంగా యండమూరి గారి మాటలు, తర్వాత ప్రకాశకుల మాటలు, తర్వాత వెంటనే కథలోకి. యండమూరి గారి మాటలు. సుప్రభాతం మ్యాగజైన్కి ఒక సీరియల్ వ్రాయాల్సి వచ్చింది. ఏ థీమ్తో ఈ సీరియల్ వ్రాయాలి అన్న విషయం చర్చకు వచ్చినప్పుడు సుప్రభాతం ఎడిటర్, పబ్లిషర్ ప్రస్తుతం రాజ్యమేలుతున్న సస్పెన్స్, వైలెన్స్ కాకుండా ఒక సామాజిక ప్రయోజనం ఉన్న నవల వ్రాయండి అని సూచించారు. ఒక పత్రికాధిపతే రచయితని నాకు కమర్షియల్ గిమ్మిక్కులు లేకుండా సామాజిక ప్రయోజనం ఉండేట్లు, నిజ జీవితాన్ని ప్రతిబింబించేటట్లు ఒక నవల వ్రాసి పెట్టండి అని అడగడం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు మీరు చదవబోయే నవల ఆ థీమ్ పునాదిగా చేసుకుని వ్రాసిందే. యండమూరి గారి మాటలు విన్నారుగా. ఇప్పుడు ప్రకాశకుల మాట. యండమూరి గారితో తరచూ సాహితీ సమావేశాలకు వెళ్ళినప్పుడు అభిమానులు ఆయన్ని ఒక ప్రశ్న వేయటం మేము గమనించాం. పేరు, కీర్తి సంపాదించిన మీరు సమాజానికి ఉపయోగపడే రచనలు ఎందుకు చెయ్యరు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకుంటారు, లేదా ప్రయత్నిస్తానని అంటారు. అయితే మేము ప్రచురించిన యండమూరి గారి రచనలు మంచు పర్వతం, అతడే ఆమె సైన్యం, అగ్ని ప్రవేశం, ద డైరీ ఆఫ్ మిసెస్ శారద ఇలాంటివన్నీ సమాజానికి, ముఖ్యంగా స్త్రీలకు ఉపయోగపడే రచనలే అని మేము భావిస్తున్నాం. ఈ ధ్యేయం అన్న నవల కూడా అటువంటి కేటగిరీకి చెందినదే. పిల్లల పెంపకం గురించి పెద్దలందరూ చదవవలసిన నవల. యండమూరి వీరేంద్రనాథ్ గారు సమాజ శ్రేయోదాయకంగా, సామాజిక స్పృహతో చేసిన ప్రయోజనకరమైన రచన ధ్యేయంని ప్రారంభిస్తున్నాను. అవధరించండి. ధ్యేయం. రచన యండమూరి వీరేంద్రనాథ్. ప్రారంభం. నాంది. బుక్ లవర్స్ షాప్ చాలా హడావిడిగా ఉంది. ఆ ఊళ్ళో ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా ఆ షాప్లో దొరుకుతాయి. సాయంత్రం 4 అయింది. అప్పటికి దాదాపు గంట నుంచి పుస్తకాలని పరిశీలిస్తున్నారు వాళ్ళిద్దరూ, నిఖిత, అవినాష్. నిఖిత, అయిందా అడిగాడు అవినాష్. ఆ అమ్మాయి తను సెలెక్ట్ చేసుకున్న 3 పుస్తకాలని తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చింది. పుస్తకం పేరు హౌ టు అచీవ్ సక్సెస్. ఎంత అని అడిగింది కౌంటర్ మీద పెడుతూ. 95 రూపాయలు అన్నాడు కౌంటర్లో వ్యక్తి పుస్తకం మొదటి పేజీ చూసి. ఆమె ఆశ్చర్యపోయింది. చాలా చిన్న పుస్తకం అది. మొదటి పేజీ తీసి ధర కోసం చూసింది. ఆ ధర రూపాయల్లో లేదు, 1 పౌండ్ అని వ్రాసి ఉంది. అది బ్రిటిష్ పుస్తకం. ఇదేమిటి, దీని మీద 1 పౌండ్ అని ఉంది కదా అడిగిందామె. ట్యాక్స్ కూడా కలపాలి కదా. ఇంకో కస్టమర్ దగ్గర బిల్లు తీసుకుంటూ ఈ మాత్రం కూడా తెలియదా అన్నట్లు చికాగ్గాని అడిగాడు. ట్యాక్స్ కలిపినా కూడా అంత అవ్వదు అంటూ కౌంటర్ మీదున్న క్యాలిక్యులేటర్ తన వైపు తిప్పుకొని లెక్కలు కట్టడం ప్రారంభించింది. ఇదంతా చూస్తున్న అవినాష్ కళ్ళల్లో కొద్దిగా భయం, పిరికితనం కనిపించాయి. ఎందుకు ఇదంతా అనబోయి ఆ మాటలు షాపువాడు వింటాడేమోనని ఊరుకున్నాడు. ఇంత పెద్ద షాప్లో ఇలాంటి సిల్లీ ఆర్గ్యుమెంట్సా అన్నట్లుగా ఉన్నాయి కౌంటర్లోని వ్యక్తి చూపులు. నిఖిత దగ్గర నుంచి దాదాపుగా లాక్కున్నట్లుగా క్యాలిక్యులేటర్ వెనక్కి తీసుకొని, ఈ మధ్య రేట్లు పెరిగాయి మేడం అని చెప్పాడు. రేట్లు పెరిగితే ఆ విషయం పుస్తకం మీదే ఉంటుందిగా అంది నిఖిత. షాపువాడు ఆమెను చూసి వ్యంగ్యంగా నవ్వి, రేట్లు పెరిగింది పుస్తకాలకు కాదు, పౌండ్లకి, డాలర్లకి అన్నాడు తన తెలివిని ప్రదర్శిస్తూ. పౌండ్ ధర ఎంత పెరిగినా 95 రూపాయలు కాలేదు
అంది నిఖిత సూటిగా. మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నాడు షాపువాడు. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు. నిఖిత, ఏమిటిది అంటూ కల్పించుకున్నాడు అవినాష్. అతని స్వరం మూడో వ్యక్తికి వినిపించనంత తక్కువ స్థాయిలో ఉంది. ఇక్కడ నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు. నిఖిత ఆశ్చర్యంగా అవినాష్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా షాపువాడి వైపు తిరిగి, సరే 95 రూపాయలకే తీసుకుంటాను, బిల్లిచ్చి ఆ విషయం కూడా దాని మీద వ్రాయండి అంది. షాపువాడు ఆమె దగ్గర నుంచి విసురుగా పుస్తకం తీసుకుని వెనకాల ర్యాక్లోకి విసిరేసి, ఆ బుక్ మేము అమ్మదలుచుకోలేదు అన్నాడు. సరే, ఆ విషయమే వ్రాసివ్వండి అంది నిఖిత. అవినాష్ కంగారుగా చూస్తున్నాడు. అతడి నుదుటి మీద చెమట పడుతోంది. షాపువాడు నవ్వాడు. ఇక్కడ మేము ఏ ఏ పుస్తకాలు అమ్ముతామో, ఏవి అమ్మమో ఇవన్నీ అడిగిన వాళ్ళందరికీ వ్రాసివ్వవలసిన అవసరం మాకు లేదు అన్నాడు. నిఖిత ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఓకే అని ఆగి, ఆ ఫోన్ వాడుకోవచ్చా అని అడిగింది. అనుమానంగా షాపువాడు, ఎక్కడికి చేస్తారు అన్నాడు. మీ దగ్గర ఫోన్ వాడినప్పుడు ఎక్కడికి చేస్తారో, ఎవరికి చేస్తారో చెప్పవలసిన అవసరం మాకు లేదనుకుంటాను అని అతని మాట తిప్పికొడుతూ, కావాలంటే ఇదిగో ఫోన్ కోసం 2 రూపాయలు తీసుకోండి అని అతడి సమాధానం కోసం వేచి ఉండకుండా నంబర్ డయల్ చేయసాగింది. ఏ నంబర్ అది, ఎక్కడికి చేస్తున్నారు? ఆ వ్యక్తి గొంతులో ఈసారి కొంచెం కంగారు ధ్వనించింది. ప్రివెన్షన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫీస్కి అందామె సీరియస్గా. మీరు విదేశీ మారకంలో మోసం చేస్తున్నారు అని ఫిర్యాదు చేయడానికి. షాపువాడు వంగి ర్యాక్లోంచి ఆ పుస్తకం తీసిస్తూ, వద్దులేండి మేడం, గొడవెందుకు, ఈ పుస్తకం తీసుకోండి అంటూ 60 రూపాయలకు బిల్లు రాసిచ్చాడు. నిఖిత పెదవుల మీద సన్నని చిరునవ్వు కదలాడింది. ఓరగా అవినాష్ వైపు చూసింది. అప్పటికీ అవినాష్ తేరుకున్నట్లుగా కనబడ్డాడు. ఇద్దరూ పుస్తకం తీసుకుని బయటకొచ్చారు. భలే చేశావు నిఖిత, నిజంగా నువ్వు ఇంత ధైర్యంగా వాదిస్తావని నేను అనుకోలేదు అన్నాడు అవినాష్. నిఖిత మాట్లాడలేదు, నవ్వి ఊరుకుంది. ఏం పుస్తకం అది ఇంతకీ అడిగాడు అవినాష్. ఆమె బ్యాగ్లోంచి పెన్ను తీసి ఆ పుస్తకం మీద ప్రేమతో అవినాష్కి అని వ్రాసింది. ఆ పుస్తకం అతనికిస్తూ, దీన్ని చదువు అవినాష్, ఇది నీకు చాలా అవసరం. ఈ పుస్తకం నువ్వు ఎంత తొందరగా చదివితే అంత మంచిది అంది. అతను ఆ పుస్తకం తీసుకుని అట్ట మీద పేరు చూశాడు. హౌ టు అచీవ్ సక్సెస్. అతడి మొహం వాడిపోయింది. ఎగతాళి పట్టిస్తున్నావా అని అడిగాడు. నిఖిత అతనికి క్షమాపణ చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు. నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాను అని అంది. ఆమె స్వరంలో కమిట్మెంట్ కనబడింది. మనం ఈ పుస్తకాన్ని కొంటూ కూడా ఒక చిన్న అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోలేకపోతే ఎందుకు ఇంక మనకి చదువులు, పుస్తకాలు, సాహిత్యం? మనకి అచీవ్మెంట్ అన్నది అసలు ఈ జన్మకు రాదు. అవినాష్ అప్పటికి బాగా తేరుకున్నాడు. అతడు కూడా నవ్వేశాడు. థ్యాంక్ యూ అన్నాడు పుస్తకం అందుకుంటూ. నీకు విషయం చెప్పనా అంది నవ్వుతూ. ఏమిటి అన్నాడు. ప్రివెన్షన్ ఆఫ్ ఫారెన్ ఇర్రెగ్యులారిటీస్ అన్న ఆఫీస్ లేదసలు. బయట సన్నగా వర్షం పడుతోంది. ఎండ కూడా అలాగే ఉంది. ఎండ వెలుగులో వర్షం ధారలుగా పడుతూ ఉంటే చూడటానికి గమ్మత్తుగా ఉంది. జీవితంలాగే పొందనలేని అనుభవాల కలయిక. షాప్లోంచి బయటకు వచ్చిన నిఖిత, అవినాష్లు మెట్ల మీద నిలబడి ఉన్నారు. వర్షం తుంపర్లుగా పడుతూ ఉంటే ఒక అవ్యక్తానుభూతిని పొందుతూ నిఖిత మేఘాల కేసి చూస్తోంది. అనుకోకుండా దూరంగా ఒక లూనా వచ్చి ఆగింది. లూనా స్టాండ్ వేస్తున్న అమ్మాయిని చూసిన నిఖిత అవినాష్ వైపు తిరిగి, ఆ అమ్మాయిని గుర్తుపట్టావా అని అడిగింది. అతడికి ఎక్కడో చూసినట్టే ఉంది, కానీ పూర్తి స్ఫురణకు రావట్లేదు. నిఖిత ఈ లోపల ధాత్రి అని గట్టిగా కేక వేసింది. ఇంకో షాప్ మెట్ల మీదకి చేరుకోబోతున్న ధాత్రి ఆ పిలుపుకి వర్షంలో తడుస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, నిక్కీ నువ్వేనా అంది సంతోషంగా. అవును నేనే. అమ్మ వాళ్ళు బాగున్నారా? ఏం చేస్తున్నావు? అంతా బాగానే ఉన్నారు. నేను ఇంకా డిగ్రీ ఫైనల్లోనే ఉన్నాను. నీ విషయం ఏంటి? మీ రాము ఏం చేస్తున్నాడు
అని అడిగింది ధాత్రి గబగబా. నిఖితకి నవ్వొచ్చింది. నీ తొందర ఏమాత్రం తగ్గలేదు సుమా అంటూ తన గురించి చెప్పింది. డిగ్రీ అవ్వగానే నాకు ఉద్యోగం వచ్చింది. ఐటీసీలో చేస్తున్నాను. రాము డిగ్రీ పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తున్నాడు. ఇదిగో ఈ అబ్బాయిని గుర్తుపెట్టావా? అవినాష్ ఇంజనీరింగ్ ఎంబీఏ అయ్యి ప్రస్తుతం ఆల్విన్లో ఉన్నాడు. ధాత్రి ఒక్క క్షణం అవినాష్ వైపు తేరిపారా చూసింది. పాత స్మృతుల పుటల్లోంచి ఒక జ్ఞాపకాన్ని బయటకు తీస్తున్నట్టు ఆమె ముఖం నెమ్మదిగా విచ్చుకున్నది. హో, పీపీ అని అరిచింది. పీపీ అంటే ఆ రోజుల్లో పుస్తకాల పురుగు అని వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరన్నమాట. ధాత్రి ముఖంలో ఆనందం స్ఫుటంగా కనిపిస్తోంది. అవినాష్, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంది ఉద్వేగంగా. కొంచెంసేపు వాళ్ళు వర్షాన్ని చూస్తూ మాట్లాడుకున్నారు. ఈ లోపులో నిఖిత అన్నట్లు, నీ పేరు ఏ రోజైనా పేపర్లో ఒక టెన్నిస్ ప్లేయర్గానో ఒక డాన్సర్గానో వస్తుందని అనుకుంటూ ఉంటాను అంది ధాత్రితో. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడుతున్న ధాత్రి ముఖంలో కొంచెం విషాద రేఖ అస్పష్టంగా కనిపించింది. అంత గొప్ప పేరేం తెచ్చుకోలేదులే అంది. అలా కాలనీకి వెళ్దాం రారాదు? అందరూ నీ గురించి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నీకు వేరే పని లేకపోతే ఇప్పుడే వెళ్దాం అంది నిఖిత. ధాత్రి కంఠంలో ఒక వాసిలేటింగ్ ఫీలింగ్. నాకంటూ ఎప్పుడు ఏమీ పనులుండవు. అన్నీ నేను మా మమ్మీ డాడీల కోసమే చేస్తాను. పద, ఈరోజు నా సంతోషం కోసం మొదటిసారి కొన్ని గంటల పాటు గడుపుతాను అంది ఫిలసాఫికల్గా. ఈ లోపులో వర్షం తగ్గింది. నేను వెళ్తాను అని అవినాష్ అక్కడి నుంచి మరోవైపుకు వెళ్ళిపోయాడు. ధాత్రి లూనా మీద వాళ్ళు నిఖిత ఉంటున్న కాలనీ చేరుకున్నారు. ఆ కాలనీ చేరుకోగానే ధాత్రి మనసు నిండా అలలుగా జ్ఞాపకాల పొరల్లోంచి గతానుభవాల గుర్తులు బయటికి రాసాగాయి. 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఆ కాలనీలో తిరిగింది. ఆ కాలనీ చాలా చిన్నది. 50 ఇళ్ళుంటాయి. అప్పుడు లేవు కానీ ఈ మధ్య కొన్ని ఇళ్లకు పై అంతస్తులు లేచాయి. పెద్దగా మార్పులు లేవు. కాలనీ మధ్యలో చిన్న పార్కు ఉంది. అక్కడే ఆడుకునేవారు పిల్లలందరూ. ధాత్రి చివరిసారిగా చూసినప్పుడు చిన్న చిన్న చిగుర్లు తిరుగుతున్న మొక్కలన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలైపోయాయి. వృక్షాలకి అనుభవాలుండవు. కాలం వాటిని శాసిస్తుంది. మనుషుల్ని కాలంతో పాటు అనుభవాలు కూడా శాసిస్తాయి. తల్లి కడుపులో పెరుగుతున్న శిశువు నుదుటి కన్నా స్వచ్ఛమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. బ్రహ్మ కూడా అప్పటికి ఆ నుదుటి మీద రాత వ్రాసి ఉండడు. పుట్టని పాప నుదురులాగే పెరిగే పిల్లల మనస్సు కూడా స్వచ్ఛమైనదే. పిల్లల భవిష్యత్తును నుదుటి మీద బ్రహ్మ వ్రాస్తే మనసు మీద పెద్దలు వ్రాస్తారు. బ్రహ్మ వ్రాసిన నుదుటి గీతైనా మారుతుందేమో కానీ మనసు మీద పెద్దలు గీసిన గీతల ప్రభావం మాత్రం జీవితాంతం పోదు. ఒకప్పటి చిన్న మొక్కలన్నీ ఇప్పుడు జీవితంలో సంతృప్తికరంగా స్థిరపడ్డ వ్యక్తుల్లాగా తమ అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నట్లు ఠీవిగా నిలబడ్డాయి. కానీ అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఈనాడు ఏ స్థితిలో ఉన్నారు? ఎలా చెదిరిపోయారు? ఆ చెట్లకే నోళ్లుంటే ఎన్నెన్ని కథలు చెప్తాయో. 15 ఏళ్ల క్రితం ప్రారంభం. లాల్ బహదూర్ స్టేడియం స్కూలు పిల్లలతో నిండిపోయి ఉంది. పెవిలియన్లో ముఖ్యమంత్రి, విద్యామంత్రే కాకుండా ఎంతోమంది ప్రముఖులు కూర్చుని ఉన్నారు. అందరి దృష్టి స్టేడియం మధ్య ఆట స్థలంలో నిలబడ్డ పిల్లల మీదే ఉంది. బారులు తీరి నిలబడ్డ పిల్లల వెనుక చివరగా ఒంటరిగా ధీమాగా నిలబడి ఉన్నాడు అవినాష్. ధన్ 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 అంటూ డ్రమ్స్ లయబద్ధంగా మోగుతున్నాయి. ఆ లయకి అనుగుణంగా మొదటి వరుసలో నిలబడ్డ 20 మంది కుర్రవాళ్ళు మార్చ్ చేసుకుంటూ వచ్చి ఒక వృత్తాకారంలో నిలబడ్డారు. వాళ్ళ చేతుల కలయికతో ఒక మానవ వలయం ఏర్పడింది. ధన్ ధన్. మరో 5 మంది అబ్బాయిలు ముందుకొచ్చారు. మొదటి వరుసగా నిలబడ్డ మానవ వలయం మీద 2వ వలయం ఏర్పాటు చేశారు. ఆ విధంగా పిరమిడ్కి బేస్ ఏర్పడింది.
డ్రమ్స్ లయబద్ధంగా మ్రోగుతున్న కొద్దీ అంతస్తులుగా పిరమిడ్ ఆకారం ఏర్పడుతూ ఉంది. అవినాష్లో టెన్షన్ మొదలైంది. లోపల ధైర్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ధన్ ధన్ తన వంతొచ్చింది. స్కూలు పేరున్న బ్యానర్ చేతిలో పట్టుకొని అడుగు ముందుకేశాడు. తన బాధ్యత గురుతరమైందని అతనికి తెలుసు. ఒక చేతిలో బ్యానర్తో తను పైదాకా ఎక్కాలి. అది ఒక కొత్త పద్ధతిలో వినూత్నంగా ఎక్కాలి. దానికోసం దాదాపు 1 నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చాడు టీచర్. తన టీంకి ఫస్ట్ ప్రైజ్ రావటం తన చేతిలోనే ఉంది. 2 అబ్బాయిలు కలిసి పట్టుకున్న చేతుల మీదుగా అవినాష్ మొదటి అంతస్తు ఎక్కాడు. 2 భుజాల మీదుగా చెరుక కాలు వేసి ఆ పై స్టెప్ ఎక్కాడు. ఇంకొక 2 అంతస్తులు మాత్రమే ఉంది. జనం గోలగోలగా హర్షధ్వానాలు చేస్తున్నారు. చివరి లైన్ పిరమిడ్ పైభాగానికి చేరడమే కష్టం. దానికోసం చాలా ప్రాక్టీస్ చేయించాడు. అక్కడే అందరి గుండెల్లోనూ భయం. ఏ మాత్రం కొద్దిగా కాలు జారినా మొత్తం పిరమిడ్ కుప్ప కూలిపోవటం ఖాయం. ధన్ ధన్ ఊపిరి బిగబట్టి గాల్లోకి లేచాడు. అక్కడే సమ్మర్సాల్ట్ చేయాలి. 1-2 పల్టీలు కొట్టి పిరమిడ్ మధ్యగా చేతులు కలిపిన పిల్లల అరచేతుల మీద బ్యాలెన్స్డ్గా నిలబడ్డాడు. అంతా రెప్పపాట్లో జరిగిపోయింది. స్టేడియంలో చప్పట్లు మొదలయ్యాయి. అవినాష్ పెదాల మీద చిన్న విజయ దరహాసం కదలాడింది. నెమ్మదిగా 2 చేతులు విప్పాడు. స్కూల్ బ్యానర్ గాలిలో జెండాలా ఎగరసాగింది. స్టేడియం చప్పట్లతో దద్దరిల్లసాగింది. వాళ్ళ స్కూల్ పిల్లలే కాదు, అతని విన్యాసానికి టీచర్లు, మిగతా జనం కూడా రెట్టింపు ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నారు. విద్యామంత్రి కూడా కరతాళ ధ్వని చేయటం అవినాష్ చూశాడు. అతని ముఖంలో అనిర్వచనీయమైన తృప్తి. నెమ్మదిగా తల తిప్పి దూరంగా చూశాడు. వెనక వరుసలో ఉన్న మమ్మీ, డాడీ లేచి నిలబడి చేతులు ఊపుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో సంతోషం, గర్వంతో కూడిన కన్నీళ్ళు. ఎంత ప్రాక్టీస్ చేశాడు దానికోసం, ఎన్ని కలలు కన్నాడు ఈ క్షణం కోసం. ఏమిటా పగటి నిద్ర అవినాష్? ఎన్నిసార్లు చెప్పాను అలా పగటిపూట పుస్తకం పట్టుకొని అలా నిద్రపోవద్దని. వాళ్ళ అమ్మ అరుపులకి కల చెదిరిపోయింది. చేతిలో పుస్తకం ఎప్పుడు కింద పడిపోయిందో నేల మీద పడి ఉంది. ఒకసారి చదవటం అయిపోయింది మమ్మీ, అన్నీ వచ్చేసాయి అంటూ అభ్యర్థనగా, ఒక్కసారి స్కూల్కి వెళ్తాను, రేపు సెలవేగా, రేపంతా చదువుకుంటాను, ప్లీజ్ మమ్మీ అంటూ బ్రతిమాలాడు. వెళ్ళలేదు. డాడీ గట్టిగా చెప్పి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళి రోజంతా వేస్ట్ చేయొద్దని. ఆ కాంప్లాన్ తాగేసి మళ్ళీ ఒకసారి చదువు అంది పార్వతి. మమ్మీ ప్లీజ్, పిరమిడ్ కాంపిటీషన్లో మాకు ప్రైజ్ రావాలంటే నేను వెళ్ళాలి మమ్మీ ప్లీజ్. అదిగో ఆ కాంపిటీషన్లే వద్దన్నాను. డాడీకి చెప్పకుండా అసలు దాంట్లో ఎందుకు చేరా? ఆ విషయం తెలియగానే ఎంత మండిపడ్డారో తెలుసా? ఇంకొకసారి ఆ టాపిక్ ఎత్తకు, చదువుకో. నాకు సాయంత్రం చాలా పనుంది తెలుసుగా. రాత్రికి ఇంట్లో కిట్టి పార్టీ ఉంది. నువ్వు గదిలోంచి బయటికి రాకుండా శుభ్రంగా చదువుకో. మళ్ళీ ఆ టేప్ రికార్డర్ పెట్టకు అని ఆజ్ఞాపించింది. తల్లి బయటికి వెళ్ళగానే కోపంతో పుస్తకం విసిరికొట్టాడు అవినాష్. కాంప్లాన్ తీసుకెళ్ళి వాష్ బేసిన్లో పోసి పంపు తిప్పాడు. నీళ్లతో పాటే అది సింక్లోకి వెళ్తుంటే చూస్తూ కసిగా నవ్వుకున్నాడు. తన పెద్దల మీద కోపం చూపించడానికి అంతకంటే మార్గం కనిపించలేదు అవినాష్కి. పార్వతి వంటింట్లో సతమతమైపోతూ ఉంది. చేయవలసిన పదార్థాలన్నీ రెడీగానే ఉన్నా ఏదో ఆరాటం. ఆ కాలనీలో ఉన్న 15 ఇళ్లల్లో 10 రోజులకోసారి ఏదో ఒక ఇంట్లో పెద్ద ఆర్భాటం కనిపిస్తుంది. నెలకు 500-600 వేసుకొని చీటీ వేయడం. ఆ నెలలో చీటీ తగిలిన వారు తమ ఇంట్లో కాలనీలోని మిగతా వాళ్ళందరికీ టీ పార్టీ ఇవ్వడం ఒక ఫ్యాషన్. ఆ సమయంలో తమ ఆధిపత్యం చూపించాలనుకునే పార్వతి లాంటి వాళ్ళకి మరింత హడావుడి. మళ్ళీ ఇందులో చిన్న చిన్న పాలిటిక్స్ కూడా ఉంటాయి. ఒక సినిమాకి మొదటి ఇంటావిడ 3వ ఇంటావిడతో కలిసి పెడితే 2వ ఇంటావిడ 4వ ఇంటావిడతో అదొక కంప్లైంట్గా చెప్తుంది. అదే కాలనీలో 3-4 కార్లు ఉన్నాయి. కారున్నావిడ మరొక కారున్నావిడతో పోటీ పడుతుంది. కారు లేని 2-3 ఆడవాళ్ళని ఒక గ్రూపుగా చేసుకుంటుంది. ఒక గ్రూపు కన్నా 2వ గ్రూపులో ఉండడం వల్ల ఎక్కువ లాభం ఉందని సామాన్య గృహిణుల్లో ఇంజెక్ట్ చేయడానికి ఆ గ్రూపు అధికారిణులు అన్యాపదేశంగా కష్టపడుతూ ఉంటారు.
ఫలానా విజయ్ గారితో కలిసి మేమిద్దరం షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి సినిమాకి వెళ్ళాం అని ఒక గృహిణి మరొక గృహిణితో చెప్పుకోవటంలో నిన్ను తీసుకెళ్ళలేదు చూసావా, షాపింగ్కి వెళ్ళటానికి నన్ను సెలెక్ట్ చేసుకుంది అన్న గర్వం కనబడుతూ ఉంటుంది. ఈవిడని నౌకర్లా ఆవిడ తీసుకెళ్ళింది అని ఆ రెండో ఆవిడ సంతృప్తి పడుతుంది. అలాగే ఒక కారున్న ఆవిడకి మరో ఆవిడ దగ్గరై కలిసి తిరగటం ప్రారంభిస్తే ఆ అవకాశం లేని వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక్కటై ఈ విషయాన్ని పెద్ద చర్చనీయాంశంగా మార్చుకుంటారు. ఇదంతా ఆ కాలనీలో సహజమైన విషయమే. ఆ కాలనీలో ఉన్న దంపతుల పేర్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి. దశరథ్ భార్య కౌసల్య, అలాగే విశ్వేశ్వర్ అన్నపూర్ణ భర్త, శంకరం పార్వతి దంపతులు, కృష్ణమూర్తి రుక్మిణి ఒక జంట. ఆ రోజు దశరథ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాడు. రాగానే భార్యను అడిగాడు, అవినాష్ వాళ్ళింట్లో ఏమిటంత హడావిడి? ఆడవాళ్ళంతా వెళ్తుంటే చూశాను. వాళ్ళింట్లో కిట్టి పార్టీ పార్వతి ఇస్తుంది అంది కౌసల్య. చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, నువ్వెందుకు వాళ్ళల్లో కలవు? బాగుంది. వాళ్లతో కలవను అని ఎందుకు అనుకుంటున్నారు? ప్రస్తుతం నెలకొక 500 చీటీ కట్టే స్తోమత మనకి లేదు. ఈ రకం పార్టీలు నాకంత ఇష్టం ఉండవు కూడా. దశరథ్ భార్య వైపు సాలోచనగా చూశాడు. అంటే అది మంచి పద్ధతి కాదంటావా? నెలకోసారైనా కాలనీలో వాళ్ళందరూ కలవడం, మంచి చెడు మాట్లాడుకోవటం, స్నేహాన్ని పెంచుకోవడం తప్పేం కాదు కదా అన్నాడు. పద్ధతి మంచిది కాదని నేను అనను, కానీ అక్కడ కలిసే వాళ్ళంతా నిజంగా సుహృద్భావ వాతావరణంలోనే కలుస్తున్నారంటారా? కలిసినప్పుడు బాగానే మాట్లాడుకోవడం, బయటకు వచ్చిన తర్వాత అవతలి వాళ్ళ లోటుపాట్ల గురించి చాటింపు వేయటం మీరు చూస్తూనే ఉన్నారుగా. అంతవరకు ఎందుకు? పెద్దవాళ్ల సంగతి వదిలేసేయండి. ఒకే కాలనీలో ఉంటున్నాం కదా. మన పిల్లల మధ్య స్నేహం ఎలా పెంపొందుతూ ఉందో ఎప్పుడైనా గమనించారా? మా ఇంట్లో టీవీ ఉంది, మీకు లేదు. మాకు కారు ఉంది, మీకు లేదు అన్న కంపారిజన్ ఎక్కువైపోతూ ఉంది అంది కౌసల్య. అందరి భర్తల్లాగా దశరథ్ చాలే నీ ఉపన్యాసం అని అనలేదు, ఆలోచించాడు. నిజమే కౌసల్య, నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు అన్నాడు. ఇంతలో రాము లోపలికొచ్చాడు. త్వరగా తయారవు బాబు, పార్టీకి టైం అవుతూ ఉంది అంది తల్లి. ఎక్కడికి అని అడిగాడు. ఈరోజు రవీంద్ర భారతిలో చెల్లి డాన్స్ ప్రోగ్రాం ఉందని చెప్పాను, మర్చిపోయావా? అబ్బా బోర్ మమ్మీ, మీరెళ్ళండి, నేను రాను అన్నాడు రాము. కౌసల్య అతని తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. అలా అంటే ఎలా నాన్న? మొన్న మీరు క్రికెట్ ఆడుతూ ఉంటే అర్థం కాకపోయినా నేను చెల్లి వచ్చి 4 గంటలు ప్లే గ్రౌండ్లో ఎండలో కూర్చోలేదు. అప్పుడు నీకెంత సంతోషం కలిగింది. ఇప్పుడు చెల్లి డాన్స్ ప్రోగ్రాం చూస్తే తనకి తృప్తిగా ఉంటుంది కదా. రాము కొద్దిగా కన్విన్స్ అయినట్టు కనబడ్డాడు. ప్రోగ్రాం 7ంటికి కదా, ఇంకొంచెం సేపు ఆడుకొని వచ్చేస్తానులే అన్నాడు. అలా కాదు రాము, మనం త్వరగా వెళ్ళాలి. మనం వచ్చామని ముందు వరుసలో కూర్చున్నామని తెలిస్తే నిఖితకి ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే మనం వచ్చామో లేదో, చూస్తున్నామో లేదో అన్న ఆరాటంతో డాన్స్ సరిగ్గా చేయలేకపోవచ్చు. ఇంకొకసారి నువ్వే ఆలోచించు. క్రికెట్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నువ్వు బాల్ని కొట్టిన ప్రతిసారి మా వైపు చూడలేదు. దశరథ భార్య వైపు సంభ్రమంగా చూశాడు. అతడికి కౌసల్య ఒక గొప్ప వ్యక్తిగా వినూత్న కోణంలో కనబడుతూ ఉంటుంది. పిల్లల మీద అధికారంతో కాకుండా ప్రేమతో నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది ఆమె. అంతేకాదు, వంట పని, మిగతా పని తాలూకు టెన్షన్ తన మొహంలో ఎప్పుడూ కనబడనివ్వదు. పిల్లల మీద దాన్ని పడనివ్వదు. ఆమెను చూసి దశరథ కూడా చాలా నేర్చుకున్నాడు. చాలామంది మగవాళ్లకు లేని సుగుణం అతడికి పెళ్ళైన తర్వాత అలవడింది. పని పట్ల ఉన్న సిన్సియారిటీ కొంతమంది మగాళ్ళకి కుటుంబం పట్ల ఉండదు. అదంతా ఇంట్లో ఆడవాళ్ల బాధ్యత అనుకుంటారు. ముఖ్యంగా పిల్లల సైకాలజీని అర్థం చేసుకుని ప్రవర్తించే తల్లిదండ్రులు అరుదు. అటువంటి వాళ్లల్లో దశరథ్ ఒకడు. కౌసల్య ఇంత గొప్ప వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి కారణం వాళ్ళ ఇంటి వాతావరణమేనని అతని నమ్మకం. ఆమె పుట్టింటి వాతావరణమేనని అతని అభిప్రాయం. దశరథ్కి తన 25వ ఏట కౌసల్యతో పెళ్లి జరిగింది. అప్పటి వరకు అతడు చాలా ఇరుకైన సంబంధాలున్న కుటుంబ వ్యవస్థలో పెరిగాడు.
పెళ్లి జరిగిన తర్వాతే అతడిలో మానవ ప్రవృత్తులని, కుటుంబ సభ్యుల్లోని సంబంధ బాంధవ్యాలని విశ్లేషిస్తూ ఉండాలి అన్న విషయం తెలిసొచ్చింది. కుటుంబ సభ్యుల్లో ఆత్మీయత, ఆప్యాయత, అనుబంధం అంతలా అల్లుకొని ఉంటాయని అత్తవారింట్లో గడిపిన మొదటి 3 రోజుల్లోనే అతడు గ్రహించాడు. పిల్లలు తల్లిదండ్రులతో కబుర్లు చెబుతూ జోక్స్ వేయడం, అత్తామామలు తమ పిల్లలతోనే కాకుండా అల్లుళ్లతో కూడా సరదాగా మాట్లాడడం అతడికి సంతోషంగా, ఆనందంగా అనిపించింది. 2వ రోజు చిన్న బావమరిది సినిమా ప్రోగ్రాం వేశాడు. కొత్త సినిమా కావడంతో ఒక టికెట్ తక్కువ దొరికింది. మీరు చూసిరండి, నేను ఇంటికి వెళ్తాను అన్నాడు చిన్నవాడు. నీకు ఈ హీరో అంటే ఇష్టంగా? ఈ సినిమాకి వచ్చింది నీకోసమే, నేను వెళ్తానులే అన్నాడు పెద్దలుడు. ఎవరో వెళ్ళడం ఏంటి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేనే వెళ్తాను అన్నారు మామగారు. దశరథికి చిన్నప్పుడు చదువుకున్న భారత కథ గుర్తొచ్చింది. బకాసురుడికి ఆహారంగా వెళ్ళటానికి కుటుంబ సభ్యులందరూ నేనంటే నేను అనటం ఆ కథ. ఇక్కడ సినిమా బకాసురుడి కథ కాకపోయినా ఎవరో ఒకరు వెనక్కి వెళ్ళటం తప్పనిసరి పరిస్థితి. పురాణ కథల్ని కథలుగానే చదివాడు తప్ప దశరథ్ ఇలాంటి పాయింట్ని ఎప్పుడూ జీవితానికి అన్వయించుకోలేదు. నేను ఎక్కువ సినిమాలు చూడను, మీరంతా చూసిరండి అన్నాడు. జీవితంలో తనంతట తానుగా అంత కలుపుగోలుగా మాట్లాడడం దశరథికి అది మొదటిసారి. ఆ మాట తనెంత మనస్ఫూర్తిగా అన్నాడో తలుచుకుంటుంటే అతడికి ఆశ్చర్యం అనిపించింది. చివరికి మామగారి మాటే నెగ్గింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అంతేకాదు, సినిమా చూసి వచ్చేసరికి అందరికీ ఆయనే వంట కూడా చేసేశాడు. ఫ్లాస్క్లో పోసి ఉంచిన టీని స్వయంగా కప్పుల్లో పోసి అందించాడు. తనకిచ్చిన టీలో అల్లం రుచి గమనించి ఆశ్చర్యంతో పాటు సంతోషంతో కంట నీరు తిరిగింది దశరథికి. ఉదయం ఏదో మాటల్లో తనకి టీలో అల్లం వేస్తే ఇష్టమని బావమరిదితో చెప్పటం ఆయన విన్నట్లున్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఆప్యాయతని పట్టించేస్తూ ఉంటాయి. తన తల్లిదండ్రుల నుంచి తను పొందలేకపోయిందేమిటో అప్పుడు అర్థమైంది అతడికి. అంతేకాదు, తన కుటుంబ సభ్యులకి తను పంచిపెట్టవలసిందేమిటో కూడా తెలిసొచ్చింది. అతనికి తెలిసినంతవరకు తన తల్లిదండ్రులకి ఒకరి పట్ల మరొకరికి అసంతృప్తి. దాన్ని సరియైన పద్ధతిలో వ్యక్తం చేసుకుని దాని లోటుపాట్లని సరిదిద్దుకునే ఆలోచన వాళ్ళెప్పుడూ చేయలేదు. దాంతో రోజూ ఘర్షణ. ఆ ఘర్షణకి పిల్లలు బలైపోయారు. పిల్లలు కూడా ఆ వాతావరణంలో ఒకరి పట్ల మరొకరు ఆత్మీయత అనేది పెంచుకోకుండా ఏకాకులుగా మిగిలిపోయారు. నిర్లిప్తత అనే అడ్డుగోడ తప్ప ఆ ఇంట్లో మరేం మిగల్లేదు. గతం ఎప్పుడూ ఒక అనుభవం. ఆ అనుభవ సారాన్ని తమ భవిష్యత్తుకి, తమ పిల్లలకి ఉపయోగించాలని అతనికి తెలియజెప్పింది అతని భార్య కౌసల్య. చదువుకోవడం, పెరగటం, పెద్దవటం, పెళ్లి జరగటం, చనిపోవటం అన్నీ యాంత్రికంగా జరిగిపోతాయని అప్పటి వరకు అతనికి ఒక గాఢమైన అభిప్రాయం ఉండేది. అలా కాకుండా బ్రతకటం, జీవించడం కోసమని అతడికి అతని భార్య తెలియజెప్పింది. పిల్లల్ని కనటంతో బాధ్యత మొదలవుతుంది. ఆ పిల్లలు పెరిగి తమ వ్యక్తిత్వాన్ని తాముగా సంతరించుకునే వరకు ఆ బాధ్యత పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ బాల్య, యవ్వన దశలు తల్లిదండ్రులకే కష్టమైన కాలం, క్లిష్టమైన కాలం. అందుకే పిల్లల వయసుని దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలోనే ఆలోచించాలని వాదిస్తుంది కౌసల్య. తనకలాంటి ఆలోచనలు కలగకపోవటానికి కారణం తాను పెరిగిన విధానంలో లోపమా, లేకపోతే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేకపోవటమా అని చాలాసార్లు ఆలోచించాడు దశరథ. అతనికి ఒక విషయం కూడా స్పష్టంగా అర్థమైంది. ఆ విషయం అతనికి ఆనందాన్నిచ్చింది కూడా. ఎందుకంటే అతడు మునుపటి దశరథ కాదు. సానబెట్టిన బంగారంలా అతని వ్యక్తిత్వం ఇప్పుడు ప్రకాశిస్తూ ఉంది. డోర్ బెల్ మోగగానే వంటింట్లో పనిచేస్తున్న అనసూయమ్మ వచ్చి తలుపు తీసింది. కృష్ణమూర్తి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. రుక్మిణి ఏది? లోపలికొచ్చి చెప్పులు విడుస్తూ అడిగాడు తల్లిని. అవినాష్ వాళ్ళింట్లో పార్టీ కదా, కిట్టి పార్టీయో అదేదో పార్టీ, దానికి వెళ్ళింది అంది. పిల్లలు? వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారనుకుంటా, నాకు చెప్పలేదు. టీ కప్పు తెచ్చి అందిస్తూ అంది. కృష్ణమూర్తి అలసటగా వెనక్కి వాలి పడుకున్నాడు. ఇంటికొచ్చే సమయానికి భార్య ఇంట్లో లేకపోవటం అతనికి ఎందుకో అసంతృప్తిగా అనిపించింది. తల్లి వచ్చి పక్కన నిలబడింది. నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను, వింటావా అని అడిగింది. ఏమిటో చెప్పు అన్నాడు. ఏం లేదు, ప్రీతంకి 12 ఏళ్ళు కూడా లేవు. అప్పుడే స్కూటర్ నడపడం దీనికి.
వాడలా స్కూటర్ తీసుకుని వెళ్ళిపోతుంటే నా గుండె దడదడలాడుతూ ఉంటుంది. తిరిగి వచ్చే వరకు గాభరాగా ఉంటుంది అంది. కృష్ణమూర్తి నవ్వాడు. 12 ఏళ్ళే అయినా బాగా పొడిగేగా, పర్వాలేదు. ఇప్పటి నుంచి అన్నీ నేర్చుకోవటం మంచిది అన్నాడు. ఏమోరా, నాకు భయం వేస్తుంది. స్కూల్ కూడా లేదు. ఆ స్కూటర్ తీసుకుని పొద్దుననగా వెళ్ళాడు. భోజనానికి కూడా రాలేదు. ఇక వాడి చెల్లెలైతే వాళ్ళమ్మ దగ్గర డబ్బు తీసుకుని సినిమాకు వెళ్ళిపోయింది. ఇంతవరకు రాలేదు. ప్రీతం దగ్గర డబ్బుందిలే అమ్మా, ఎక్కడో టిఫిన్ చేసే ఉంటాడు. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. మా రోజుల్లోలా కాదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ ఉండాలి అన్నట్టు. ఇండివిజువాలిటీ అంటే అని నవ్వాడు. నీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. వ్యక్తిత్వం అను, అలాంటి వ్యక్తిత్వం ఉండాలి. పూర్వం రోజుల్లోలా నువ్వు నన్ను పెంచినట్లు నేను ప్రీతంని పెంచితే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడు, హా అవినాష్లా తయారవుతాడు అన్నాడు. అనసూయమ్మకు ఏం అర్థం కాలేదు. 12 ఏళ్ల కుర్రాడికి స్కూటర్ మీద అధికారం ఇస్తే వాడు చూసిన సినిమాల్లో గుర్రం మీద వెళ్ళే రాకుమారుడిలాగానో పోలీస్ ఇన్స్పెక్టర్లాగాను ఊహించుకుంటూ వేగంగా నడపడా? జీవితంలో ఏదో ఒక ఎదురు దెబ్బ తగిలే వరకు మనిషి ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో తెలియటానికి తరాలు అంతరాలు ఉంటాయా? ఇంత చిన్న విషయం కొడుకు తెలుసుకోడే అనుకుంది మనసులో. నిజమే, తనకు అర్థం కాదు. ఇండివిజువాలిటీ అంటే ఏమిటో, వ్యక్తిత్వం అంటే ఏమిటో. పార్టీ జోరుగా సాగుతూ ఉంది. మీ అవినాష్ ఏడి అని అడిగింది ఊర్మిళ. చదువుకుంటున్నాడు, పరీక్షల దగ్గరకు వచ్చాయిగా, ఇంకా పిలిచినా బయటికి రాడు గర్వంగా చెప్పింది పార్వతి. ఈ రోజుల్లో కుర్రాడు కాదు, చాలా బుద్ధిమంతుడు అంది రుక్మిణి. అదే రుక్మిణి మళ్ళీ 10 మందిలోకి వెళ్ళి వాడు పప్పు సుద్ద, అమ్మ కూచి, ఇంట్లోంచి బయటికి రావడానికి భయం అని చెప్పినా ఆశ్చర్యపోవనక్కర్లేదు. మీ పిల్లల్ని తీసుకురాలేదే అడిగింది పార్వతి. వాళ్ళు నాతో వస్తారా? ప్రీతం స్కూటర్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, వరూధిని మ్యాట్నీకి వెళ్ళింది గర్వంగా చెప్పింది రుక్మిణి. తన పిల్లల గురించి ఎంత గర్వంగా చెప్తుందో. పాపం అస్సలు కంట్రోల్ లేదు, విచ్చలవిడిగా తిరుగుతారు. పైకి చెప్పుకోలేక ఈ గర్వం అనుకున్నారు అక్కడున్న చాలామంది. మనసులో పైకి మాత్రం ఆ పిల్లల ధైర్యాన్ని పొగిడారు. పార్టీ మరింత జోరందుకుంది. మంగ అందరికీ మంచినీళ్లు అందించడానికి సతమతమైపోతూ ఉంది. మంగకి 8 ఏళ్ళు ఉంటాయి. పని మనిషి కూతురు. ఆమెతో పాటు ఆ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. పని మనిషికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ రోజు పనంతా దాని నెత్తినే పడింది. ఉదయం నుంచి ఇల్లు సర్దడం, గ్లాసులు అవి తోమడం లాంటి పనులతో దాని ఒళ్ళు హూనమైపోయింది. ఆ పిల్ల వయసు ఎంతని? ఒకవైపు ఆకలి, మరోవైపు నిద్ర ఆపుకుంటూ మంగ పనిచేసుకుంటూ పోతూ ఉంది. అవును, మీ ధాత్రి డాన్స్ చేస్తుందటగా అడిగారెవరో. డాన్సే కాదు, సంగీతం కూడా. టెన్నిస్కు కూడా పంపిస్తున్నాం. ఏదమ్మా ధాత్రి? వరవీణా మృదుపాణి పాడి వినిపించు చెప్పింది తల్లి. ధాత్రి పాట పాడింది. తర్వాత డాన్స్ చేయమని చెప్పింది తల్లి. చాలా అలసటగా ఉంది ఆ పిల్లకి, నిద్రపోవాలనుంది. మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను మమ్మీ అంది మెల్లగా. అప్పుడే ఏం నిద్ర? పిల్లలందరూ చూడు ఎలా ఆడుకుంటున్నారో. ఇక్కడ నుంచి మనం ఇంకో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇవాళ వాళ్ళ మ్యారేజ్ డే కదా అంది తల్లి. నేను రాను మమ్మీ, ఇంటికి వెళ్ళిపోతాను గారంగా అంది ధాత్రి. తప్పు, అలా అనకూడదు. ఆంటీలందరూ నీ డాన్స్ చూడాలని అనుకుంటున్నారు అంది తల్లి. నిజానికి అక్కడున్న వాళ్ళెవరూ ధాత్రి డాన్స్ చూడాలన్న ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంతమంది ఒక మూల చేరి చీరల గురించి నగల గురించి మాట్లాడుకుంటున్నారు. ధాత్రి మాట్లాడలేదు. ఆ రోజు సెలవైనా కూడా డాన్సు టెన్నిస్ ప్రాక్టీసులతో చాలా అలసిపోయింది. నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది. అలా వాలటంలో అప్పుడే గ్లాస్ తీస్తున్న మంగ చేతికి తగలటం, ఆ గాజు గ్లాసు కింద పడి ముక్కలవ్వటం అంతా క్షణంలో జరిగిపోయింది. హరెరే అంటూ అందరూ లేచి జాగ్రత్తగా పక్కకు వెళ్ళిపోయారు. మంగని నమిలి తినేసేలా చూసింది పార్వతి. అందరి ముందు కోపం ప్రదర్శించడం బాగుండదన్నట్టు కంఠంలోకి మార్దవాన్ని తెచ్చుకొని, అంత ఓటి చేతులేమే, వెళ్ళి చీపు తెచ్చి జాగ్రత్తగా ఆ గాజు ముక్కలెత్తు, అసలే చిన్నపిల్లలున్నారు అంది. 8 ఏళ్ల ఆ పాప కాళ్లకు చెప్పులైనా లేకుండా ఆ గాజు పెంకుల మధ్య కూర్చుని ఎత్తటం,
ఆ ఎత్తటంలో కోసుకొని రక్తం వస్తున్న వేలుని నోట్లో పెట్టుకోవటం అక్కడున్న ఎవ్వరూ గమనించలేదు. అక్కడున్న చిన్నపిల్లలందరూ ఆ మంగ కన్నా పెద్దవాళ్లే. తమ పిల్లలు ఇంకా పెద్దలకి పసివాళ్లే. గోరుముద్దలు తినటం చేతగాని పాపాయిలు. హాల్లో ఈ విధమైన గొడవ జరుగుతుండగా అవినాష్ తన రూంలో కూర్చుని కిటికీలోంచి చీకట్లోకి చూస్తున్నాడు. అతడికి చదువు మీద అస్సలు ఏకాగ్రత కుదరటం లేదు. తన ఈడు పిల్లలంతా బయట హాల్లో కూర్చుని అల్లరి చేస్తుంటే, వాళ్ళ తల్లులు మాట్లాడుకుంటుంటే ఏ కుర్రాడికైనా చదువు మీద ఏకాగ్రత ఎలా నిలుస్తుంది? కొంచెంసేపు అలా కూర్చుని నెమ్మదిగా హాల్ తలుపు తీసుకుని బయటకొచ్చాడు. అతన్నెవరూ పట్టించుకోలేదు. ప్రక్కన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. పిరమిడ్స్ కాంపిటీషన్లో తమ స్కూల్కి ప్రైజ్ వచ్చిందో లేదో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది అతనికి. ఏమవుతుందిరా, నీ ప్లేస్లో వేసిన ఆ సంతోష్ గాడు బ్యాలెన్స్ తప్పాడు, మన పిరమిడ్ కూలిపోయింది. నీ మీద మన డ్రిల్ మాస్టర్కి బాగా కోపం వచ్చిందిలే అన్నాడు స్నేహితుడు. అవినాష్ నీరసంగా ఫోన్ పెట్టేశాడు. అతని కలల ఆశల పిరమిడ్ కూడా పేక మేడలా కూలిపోయింది. హాల్లోంచి తన రూంలోకి వెళ్తూ ఉండగా ఎవరో టీవీ పెట్టి రాదు అనటం వినిపించింది. అరే మర్చిపోయాను అంటూ వెళ్ళి ఆన్ చేసింది పార్వతి. హాల్లోంచి తన రూంలోకి వెళ్తూ ఉండగా ఎవరో టీవీ పెట్టరాదు అనటం వినిపించింది. హరే మర్చిపోయానంటూ వెళ్ళి ఆన్ చేసింది పార్వతి. టీవీ కొత్తగా వచ్చిన రోజులవి. చాలామంది ఇళ్లల్లో ఇంకా టీవీలు రాలేదు. తన ఇంట్లో ఉన్నది కలర్ టీవీ. ప్రోగ్రాం కలర్ది కాకపోయినా ఖరీదైన తమ టీవీ సెట్ చూపించుకోవాలని ఆమె ఆరాటం. ఈరోజు పండిట్ నెహ్రూ పుట్టినరోజు. దేశమంతా పిల్లల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి చిల్డ్రన్స్ డే వివరాలు అందుతున్నాయి అని చెప్తున్నాడు వ్యాఖ్యాత. పిల్లలంతా టీవీని ఆసక్తిగా చూస్తున్నారు. 4 పిల్లలు పాడుతున్నారు. పండిత నెహ్రూ పుట్టినరోజు బాలలందరికీ పండుగ రోజు. పండిత నెహ్రూ పుట్టినరోజు బాలలందరికీ పండుగ రోజు. టీవీ స్క్రీన్ మీద నెహ్రూ మొహం కనబడుతూ ఉంది. అందులో ఆయన నవ్వుతున్నాడు. కానీ ఆ నవ్వు వెనక విషాదం గురించి తెలిసిన వాళ్ళెవరూ అక్కడ లేరు. విశ్వేశ్వర్, అన్నపూర్ణలకు 2 పిల్లలు. మహతి పుట్టిన చాలా కాలానికి సుకుమార్ పుట్టాడు. మొదటి కూతురు మహతి పుట్టిన సంతోషమంతా ఆ దంపతులకి 3 నెలల్లోనే హరించుకుపోయింది. తరువాతైనా కొడుకు పుడతాడో లేదో అన్న బెంగ మొదలైంది. ఆ రోజుల్లోనే 2 సార్లు గర్భం రాగానే నాగపూర్ వెళ్ళి రహస్యంగా సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేయించి ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకుంది అన్నపూర్ణ. ముచ్చటగా 3వసారి కొడుకు అని కన్ఫర్మ్ అవటంతో వాడు కడుపులో ఉన్నప్పటి నుంచే అతి గారాబంగా పెంచసాగింది. 2 సార్లు అబార్షన్ అవటంతో ఆమె ఆరోగ్యం క్షీణించి సుకుమారంగానే పుట్టాడు. సుకుమార్కి పుట్టినప్పటి నుంచి అనారోగ్యం, దానికి తోడు అతి గారాబం. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కొడుకు పుట్టడం కోసం ఎన్ని పూజలు చేసిందో, ఎన్ని మొక్కులు మొక్కుకుందో ఆమె చెప్తూ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా కొడుకు వారసుడు అని అంతగా కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అందులోనూ అంత చదువుకున్న వాళ్ళు అన్నాడు దశరథ ఈ విషయం తెలిసి. మన కళ్ళెదుటే కనిపిస్తున్నారుగా. అయినా ఈ విషయంలో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అన్న భేదం లేదు. తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన కొన్ని నమ్మకాలను వదలటానికి ఈ చదువులు పనికిరావు. సుకుమార్ ఒక్క పూట అన్నం సరిగ్గా తినకపోతే ఆ తల్లి కూడా తినదు. 2వ రోజుకి కాస్త జ్వరం వస్తే ఏడుస్తూ కూర్చుంటుంది అంది కౌసల్య. ఆ రోజు సుకుమార్ వాళ్ళింట్లో పుట్టినరోజు డిన్నర్ పూర్తయ్యి ఇంటికి వచ్చేసరికి 9 అయింది. దశరథ్ పిల్లలతో పాటు కూర్చొని రేడియోలో న్యూస్ వింటున్నాడు. కౌసల్య మర్నాడు ఉదయానికి పిల్లలకి కావలసిన స్కూల్ సరంజామా అంతా సర్ది పెడుతోంది. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆ దంపతులు ఇద్దరూ పూర్తిగా పిల్లలతో గడుపుతారు. రేడియోలో న్యూస్ వినటం పట్ల పిల్లలకు అభిరుచి కలగజేశాడు దశరథ్. ఆ తర్వాత కాసేపు పాఠాల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడతాడు. ఆ పైన పిల్లలకి నిద్ర వచ్చే వరకు ఏవైనా కథలు చదివి వినిపిస్తాడు. అమ్మా
మహతి ఇవాళ ఎందుకు ఏడ్చింది ఉన్నట్టుండి అంది నిఖిత. తల్లి ఏదో చెప్పబోతుంటే నాకు తెలిసింది ఎందుకు ఏడ్చిందో అన్నాడు రాము. ఆ సుకుమార్ కేక్ కట్ చేశాక వాళ్ళ మమ్మీకి డాడీకి ఇచ్చాడు కానీ అక్క మహతికి పెట్టలేదు అన్నాడు. చాలామంది ఉన్నారు కదా, మర్చిపోయి ఉంటాడు అని సర్ది చెప్పింది కౌసల్య. సుకుమార్ మర్చిపోతే వాళ్ళ మమ్మీ డాడీలకైనా గుర్తుండాలిగా అంది నిఖిత. వాళ్ళు కూడా హడావిడిలో ఉన్నారు కదమ్మా, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మామూలుగా జరుగుతూ ఉంటాయి అన్నాడు దశరథ్. రాము కొంచెం కోపంగా, ఎందుకు వాళ్ళని అలా సపోర్ట్ చేస్తావు? ఒక్క బిస్కెట్ ఉంటే మేమిద్దరం చెరి సగం పంచుకోవాలని చెప్తావుగా. మరి సుకుమార్ తప్పు చేస్తే మందలించకపోవడం వాళ్ళ తప్పు కాదా అని అడిగాడు. తప్పే కానీ కావాలని చేసుండకపోవచ్చుగా అంది. సరే, అవినాష్ కనిపించలేదు, పార్టీకి రాలేదా? మాట మార్చింది కౌసల్య. వచ్చి త్వరగా వెళ్ళిపోయాడు. ట్యూషన్ ఉందంట వాడికి, బాగా జ్వరంగా ఉంది, అయినా ట్యూషన్ మానడు. అవినాష్కి చదువు అంటే చాలా ఇష్టం, క్లాస్ ఫస్ట్ వస్తాటగా, కానీ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదనుకుంటాను అడిగాడు దశరథ్. ఎందుకు లేదు? ఉంది, పిరమిడ్స్లో బాగా చేస్తాడు. వాళ్ళ డాడీ వద్దన్నాడని ఆఖరి రోజు మానేశాడు. డ్రిల్ మాస్టరు తిట్టడం నేను చూశాను అన్నాడు రాము. ఆయనకు ముందుగా చెప్పకపోవడం తప్పు కదా. బాగుంది, తప్ప స్కూల్లో ఏ గేమ్స్ ఆడాలో కూడా డాడీని అడిగి పర్మిషన్ తీసుకోవాలా అన్నాడు రాము చిత్రంగా చూస్తూ. కౌసల్య కలగజేసుకుంటూ, అవినాష్కి చాలా త్వరగా జ్వరం వస్తూ ఉంటుంది, అందుకే వాళ్ళ పేరెంట్స్కి భయం అంది. అదేం కాదు అన్నాడు రాము తనకు అసలు కారణం తెలుసన్నట్లుగా. ఇతరుల కోసం మనం ఇంతసేపు ఆలోచించుకోవడం అనవసరం రాము, పదైంది పడుకోండి అన్నాడు దశరథ్ ఆ గదిలో నుంచి బయటకొస్తూ. పిల్లలిద్దరూ పడుకున్నారు. కౌసల్య అక్కడే ఉండిపోయింది. నిఖిత కాస్త కూల్గా ఉన్నట్లు ఆమె గమనించింది. పిల్లల్లో ఏమాత్రం చిన్న మార్పు వచ్చినా దాన్ని గమనించి పట్టుకోవడం చాలా కొద్ది మంది తల్లులకే సాధ్యం. ఆ కొద్ది మందిలో కౌసల్య ఒకరు. పడుకున్న 10 నిమిషాలకే రాము నిద్రపోయాడు. నిఖిత ఇంకా పక్క మీద దొర్లుతూ ఉంది. కౌసల్య ఆ అమ్మాయి తల మీద చేయి వేసి నెమ్మదిగా నిమ్మరసాగింది. అమ్మా, నేను ఒక మాట అడగనా? నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగింది నిఖిత. ఏంటమ్మా అడుగు, తల సవరిస్తూ అంది. మహతికి అన్నపూర్ణ ఆంటీ ఓన్ మదర్ కాదు కదూ అన్నదా పాప. కౌసల్య అదిరిపడింది. నిక్కి, ఎందుకు నీకు అనుమానం వచ్చింది అని అడిగింది. 8 ఏళ్ల నిఖితలో ఏదో అంతర్మథనం సాగుతున్నట్లు కౌసల్య గ్రహించింది. ఓన్ మమ్మీ కాదు కాబట్టే మహతిని సరిగ్గా చూడటం లేదు, అవునా? స్వంత తల్లులైతే బాగా చూసుకుంటారు, సవతి తల్లులే కష్టాలు పెడతారటగా. కౌసల్య మొహం వాడిపోయింది. అలా అని ఎవరు చెప్పారమ్మా అని అడిగింది. ఇందాక పార్టీలో సునీతక్క చెప్పింది. కౌసల్యకి బాగా కోపం వచ్చింది. సునీతకి 35 ఏళ్ళు ఉంటాయి. ఒక పాపని పక్కన కూర్చోబెట్టుకుని ఇలాంటి కబుర్లు చెప్తూ తప్పుడు భావాలు నూరిపోయడం ఎందుకో అర్థం కాలేదు. మహతి అన్నపూర్ణకి స్వంత కూతురని సునీతకి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఒక నిజానికి ఒక అబద్ధం అనే రంగు పొలమకపోతే అవతల వాళ్లలో ఉత్సాహం కలక్కపోవచ్చు. అందుకని ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పనవసరం లేదు. ఈ లోపులో నిఖిత అడిగింది. ఒక మమ్మీ చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకునే డాడీలు చాలా చెడ్డవాళ్ళు కదూ మమ్మీ. సినిమాలు చూసేటప్పుడు పెద్దవాళ్ళు దగ్గరుండి విడమరిచి చెప్పకపోతే పిల్లల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు వస్తాయో ఏర్పడతాయో చెప్పటానికి ఇది సజీవమైన ఉదాహరణ. ఈ పెద్ద మాటలని నీకెందుకు? కసిరి నిఖితను ఊరుకోబెట్టడం చాలా సులభం. చాలామంది తల్లిదండ్రులు చేసే పని అదే, కానీ కౌసల్య అలా చేయలేదు. పిల్లలకి మొదటి పాఠశాల ఇల్లు, తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్న సత్యాన్ని కౌసల్య బాగా నమ్ముతుంది. ఈ కాలంలో ఆడవాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారమ్మా. పిల్లల్ని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు. తను నిజం అమ్మ అవునో కాదో తెలియకుండా కూడా పెంచుతారు అంది. నిఖిత ఆ మాట కూడా నిజమే అన్నట్లు తల ఊపుతూ, అవునమ్మా, మన కాలనీలో ఫ్లాట్ నెంబర్
40లో ఉంటారు చూడు, అబ్బాయి పేరు నిశ్చల్. వాళ్ళమ్మ సొంతమ్మ కాదట, అయినా ఎంత బాగా చూసుకుంటుందో అంది. కౌసల్య ముఖం చిట్లించి, ఆ విషయాలన్నీ నీకెలా తెలుసు అంది. సునీతక్కే చెప్పింది. ఆ మాటలకి కౌసల్య కాస్త కఠినంగా, ఇంకెప్పుడు ఆ సునీతక్కతో కూర్చుని కబుర్లు చెప్పకు అంది. నిఖిత కొంచెం భయపడినట్లుగా కనబడి, సరేనమ్మా అంది. తర్వాత కొంతసేపటికి ఆ పాప నిద్రపోయింది. కౌసల్య మనసు పాడైంది. 35 వయసులో పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు ఇలాంటివన్నీ చెప్తుందో అర్థం కాలేదు ఆమెకు. ఆ తర్వాత ఆమె ఆలోచనలన్నీ కూతురు అడిగిన ప్రశ్నల వైపే మళ్ళింది. మొదటి బిడ్డని తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటారు. రెండవ బిడ్డ పుట్టగానే సహజంగా తల్లిదండ్రుల దృష్టి చంటి పాప మీదకి మళ్ళుతుంది. దాంతో పెద్ద పాపకి ఒక అభద్రతా భావం లాంటిది కలిగి ఎవరూ చూడకుండా చెల్లినో తమ్ముణ్ణో కొట్టడం, గిచ్చడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇద్దరి పిల్లల మధ్య సమైక్యతని పెంపొందించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. దశరథ్, కౌసల్యలు పిల్లల విషయంలో అంత శ్రద్ధ తీసుకుని జాగ్రత్త పడబట్టే రాముకు చెల్లెలంటే ప్రేమే కాదు, పెద్దవాడిగా బాధ్యతలు కూడా తీసుకుంటాడు. ఏ ఇంట్లో అయినా ఇద్దరు పిల్లల మధ్య సంఘీభావం లేదు అంటే దానికి ప్రథమ దోషుడు తల్లిదండ్రులే. ఏమిటంతసేపు ఉన్నావు ఆ గదిలో, పిల్లలు నిద్రపోలేదా అని అడిగాడు దశరథ్. కౌసల్య అతని పక్కగా కూర్చుంటూ జరిగిందంతా చెప్పింది. బ్రహ్మ ఆ పిల్లల నుదుటి మీద ఏమీ వ్రాసాడో తెలియదు కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం ఆడది అని ముద్ర వేశారు. అన్నపూర్ణ అందరితో చెప్తూ ఉంటుంది, మా కులంలో చాలా కట్నాలు ఇవ్వాలి, బంగారం బాగా పెట్టాలి అని. ఆ పిల్లకి మంచి బట్టలు, ఆట బొమ్మలు అవి కొనడం వేస్ట్ అని అన్నపూర్ణ అభిప్రాయం. ఎంత ఎక్కువ కట్నం ఇస్తే అంత మంచి మొగుడిని కొనిపెట్టచ్చు అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పటి నుంచి ఆ పిల్ల తన సుఖాలన్నీ త్యాగం చేసుకుని డబ్బు కూడబెట్టి పెద్ద కట్నం ఇస్తే ఆ వచ్చిన వ్యక్తి మంచివాడైతే అప్పటి నుంచి ఆడపిల్ల సుఖపడాలన్నమాట. అందువల్ల ఆ పాపకి ఏది కొనిపెట్టరు. ఎంత చేదు నిజం అంది కౌసల్య. సమాజంలో రోజురోజుకి నైతిక విలువలు దిగజారిపోతున్నాయని వాపోయేవాళ్ళు కూడా తమ ఇంట్లోనే మారుతున్న విలువలని గ్రహించలేకపోతున్నారు. ఒక ఉద్యోగం చేసే కూతురు ఒక నెల 1000 రూపాయల జీతం ఇంటికి తీసుకొచ్చి ఏదైనా సొంతానికి ఖర్చు చేద్దామనుకుంటే, వద్దమ్మా పెళ్ళికి పనికొస్తుంది ఉంచు అనే తల్లిదండ్రులు కేవలం ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే ఇలా అంటున్నారా? అందరూ పునరాలోచించుకోవలసిన ప్రశ్న ఇది. కంటికి ఎదురుగా కనిపిస్తున్న అన్యాయాన్ని గుర్తించకుండా ఉండడం బాధాకరమైన విషయం. దాన్ని ఎదిరించలేకపోవడం మరీ దారుణం. స్కూల్ బెల్ అయ్యి పిల్లలంతా వెళ్ళిపోయినా అవినాష్ క్లాస్లోంచి బయటకు రాలేదు. అతడికి ఒంటరిగా గడపాలనిపిస్తోంది. రిపబ్లిక్ పరేడ్లో వస్తుందనుకున్న ఫస్ట్ ప్రైజ్ పోవటంతో దానికి అతనే కారణమని క్లాస్ పిల్లలందరికీ కోపం వచ్చింది. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడడం లేదు. అందులోనూ ఆఖరి నిమిషంలో తండ్రి పర్మిషన్ ఇవ్వలేదంటే అందరు నవ్వారు. డ్రిల్ మాస్టరు అందరి ముందు చీవాట్లు పెట్టాడు. అతనంటే ఎంతో ఇష్టపడే ఇంగ్లీష్ టీచర్ కూడా మందలించాడు. ఆ విషయం అవినాష్ని మరీ బాధ పెట్టింది. ఒక వారం రోజుల పాటు ఏ పాఠమూ అతను తలకెక్కలేదు. అప్పుడే మంత్లీ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఏమి రాశాడో ఎలా రాశాడో అతనికే తెలియదు. ఆ రోజు ఆన్సర్ పేపర్లు ఇచ్చి పేరెంట్స్తో సంతకాలు చేయించి తీసుకురమ్మన్నారు. ఎప్పుడూ ఫస్ట్ మార్క్ వచ్చే ఇంగ్లీషు లెక్కల్లో 3rd ర్యాంక్ వచ్చింది. మొత్తం మీద క్లాస్లో 10వ వాడిగా వచ్చాడు. ఇంటికెళ్ళి తల్లిదండ్రులకి ఈ పేపర్లు చూపించడం ఎలా అనేది ప్రస్తుతం అతని భయం. అతని గుండెల్లో దడ మొదలైంది. చాలాసేపు క్లాస్లోనే కూర్చున్నాడు. తర్వాత బయటకు వచ్చాడు. స్కూల్ ఆవరణంతా నిర్మానుష్యంగా ఉంది. కాళ్ళీడ్చుకుంటూ నడవసాగాడు. రోజు అతన్ని ఇంటికి తీసుకెళ్లే రిక్షా లేదు. రిక్షావాడు చూసి వెళ్ళిపోయాడు. అవినాష్ భయం రెట్టింపయింది. సిటీ బస్సులో పంపడం ఇష్టం లేక తండ్రి 150 రూపాయలకి రిక్షా కుదిర్చాడు. స్కూల్లో అవసరం ఉండదని ఆయన డబ్బులు కూడా ఇవ్వడు. మరో రిక్షాలో ఇంటికి వెళ్ళొచ్చు అన్న ఆలోచన కూడా అవినాష్కి రాలేదు. అతను ప్రస్తుతం చచ్చిపోవాలనుకుంటున్నాడు. చాలా రకాలుగా ఆలోచించాడు. రైలు కింద తలపెట్టినట్లు, అతడి శవం మీద తల్లిదండ్రులు పడి ఏడ్చినట్లు అతనికి ఊహలు రాసాగాయి.
ఈ విధమైన ఆలోచనలు అతడికి ఒక రకమైన శాడిస్టిక్ సంతృప్తినిచ్చాయి. తన విలువ గుర్తించాలి అంటే తాను చచ్చిపోవాలి అనుకున్నాడు. అతడిలో కసి బయలుదేరింది. రైలు పట్టాల వైపు నడవసాగాడు. చాలా చిన్న చిన్న సంఘటనలు జీవితాన్ని మారుస్తాయి. అతడు అలాగే రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి ఉంటే ఆఖరి నిమిషంలో అతడికి ప్రాణాల పట్ల ఇష్టం పోకుండా ఉండినట్లయితే అతడు ఆ సాయంత్రమే చచ్చిపోయి ఉండేవాడేమో. ఇంతలో ప్రియతం లూనా మీద వస్తూ అతన్ని చూసి ఆపాడు. హాయ్, ఏమిటిలా నడుచుకుంటూ వెళ్తున్నావు? రిక్షా రాలేదు అన్నాడు మెల్లిగా. అలాగా, కూర్చో, తీసుకెళ్తాను. ప్రీతం అంటే తన తల్లిదండ్రులకు మాత్రం సదభిప్రాయం లేదని అవినాష్కు తెలుసు. అతడితో మాట్లాడొద్దని తండ్రి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు కూడా. కానీ ఆ విషయం ప్రీతంతో చెప్పే ధైర్యం కూడా లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? రావా అడిగాడు ప్రీతం అసహనంగా. వస్తాను, వెనక ఎక్కి కూర్చున్నాడు అవినాష్. కానీ ఇంటికి కాస్త దూరంలో దింపే. ప్రీతం నవ్వుతూ, హే, లూనా ఎక్కితే భయమా? లేక మీ నాన్నగారు అమ్మగారు నాతో కలిపి చూస్తే తిడతారా అని అడిగాడు. అవినాష్ మాట్లాడలేదు. నువ్వు చాలా ఎదగాలోయ్ అన్నాడు ప్రీతం. దానికి కూడా అవినాష్ ఏం మాట్లాడలేదు. లూనా ఒక షాప్ ముందు ఆగింది. ఇదేంటి ఇక్కడ ఆపావు? కాస్త పనుందిలే, పద లోపలికి అన్నాడు ప్రీతం. ఇద్దరు లోపలికి వెళ్ళారు. క్రికెట్ బ్యాట్, బాల్ సెట్ ఉందా అడిగాడు ప్రీతం షాపు వాడిని. షాపు వాడు లోపలికి వెళ్ళాడు. అంతలో కౌంటర్ మీద పెట్టి ఉన్న గేమ్స్లోంచి ఒకటి తీసి అవినాష్ బ్యాగ్లో పెట్టేశాడు ప్రీతం. ఏంటిది భయంగా అడిగాడు అవినాష్. మాట్లాడకు, తర్వాత చెప్తా. షాపు వాడు బ్యాట్ తీసుకురావడంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. అవినాష్ మొహం నిండా చెమట్లు పట్టాయి. భయంగా అటు ఇటు చూస్తూ నిలబడ్డాడు. గుండెల్లో దడగా ఉంది. షాపువాడు అనుమానం వచ్చి తన బ్యాగ్ చెక్ చేస్తే తన బ్యాగ్లోనే అది ఉంది కాబట్టి తననే దొంగ అంటాడేమోనని అవినాష్ భయం. ఈ విషయం డాడీకి తెలిస్తే చంపేస్తాడు. షాపు నుండి బయటకు వచ్చేంతవరకు అవినాష్ గుండె దడ దడ కొట్టుకుంటూనే ఉంది. లూనా ఎక్కుతూ ప్రీతం అన్నాడు, పోయిన నెలలో గేమ్ ఒకటి కొన్నానోయ్, 75 రూపాయలు తీసుకున్నాడు. అదే వేరే షాపులో అడిగితే 66 రూపాయలు అని చెప్పాడు. అందుకే ఇచ్చేశాను అంటూ గర్వంగా అవినాష్ బ్యాగ్లోంచి దాన్ని తీసి తన లూనా బ్యాగ్లో వేశాడు. లూనా వీధి చివర ఆగింది. అవినాష్ భయపడ్డట్టే పార్వతి గేటు దగ్గర నుంచొని ఎదురుచూస్తుంది. ప్రీతం లూనా మీద నుంచి దిగటం చూడనే చూసింది. అవినాష్ బిరుగ్గా హాల్లోకి అడుగుపెట్టాడు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? హాల్లోకి అడుగు పెట్టగానే గద్దించింది. స్కూల్లో లేట్ అయింది. రిక్షావాడు కనిపించలేదు. అబద్ధాలు కూడా చెప్తున్నావా? రిక్షావాడు స్కూల్ దగ్గర చూసి వచ్చాడట. స్కూల్ ఎగ్గొట్టి ఆ ప్రీతం గారితో తిరుగుతున్నావు కదూ? ఎన్నిసార్లు చెప్పాను వాడితో మాట్లాడవద్దని? మీ డాడీని రాని చెప్తాను అంది కోపంగా. అవినాష్ భయంతో వణికిపోవటం ఆమెకి ఆనలేదు. అవినాష్ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ, నేను ఇప్పటి వరకు స్కూల్లోనే ఉన్నాను మమ్మీ. బయటకు వచ్చి చూస్తే రిక్షావాడు కనిపించలేదు. నడిచి వస్తుంటే దారిలో ప్రీతం కనిపించాడు. డ్రాప్ చేస్తానంటే వచ్చాను అన్నాడు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, అంతా డాడీకే చెప్పుకో అంది బాధ్యతారహితంగా. అవినాష్ నీరసంగా లోపలికి నడిచాడు. అవినాష్ని దింపేసి ప్రీతం ఆ కాలనీలోనే ముందుకెళ్ళాడు. ఫ్లాట్ నెంబర్ 13 ముందు ఆపు చేసి లోపలికి వెళ్ళాడు. అది సునీత వాళ్ళ ఇల్లు. సునీత భర్త ఏదో మందుల కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. నెలకి 15 రోజులు క్యాంపుల మీద తిరుగుతూ ఉంటాడు. మిగతా రోజుల్లో కూడా రాత్రిళ్ళు ఇంటికి చాలా ఆలస్యంగా వస్తుంటాడు. అతడికి 42 ఏళ్ళు. సంసారం అంటే పెద్దగా పట్టదు. నడుము క్రింద భాగం కాస్త లావుగా ఉన్నా సునీత అందంగానే ఉంటుంది. 35 ఏళ్ళు వచ్చినా ఆమె అందం తగ్గలేదు. కొద్దిగా పొడవెక్కువ, వాలుజడ వేస్తుంది. ప్రీతంని చూసి రావోయ్ రా అని లోపలికి తీసుకెళ్ళింది. లోపల టీవీ నడుస్తుంది. ప్రీతం వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. టీ ఇవ్వనా అంది సునీత. వద్దు అన్నాడు స్టైల్గా. సునీత వచ్చి అతడి ప్రక్కనే సోఫాలో కూర్చుంది. ఆ కూర్చోవటం కూడా కాస్త దగ్గరగా అతడికి ఆనుకుంటూ కూర్చుంది. ప్రీతంకి 14 నిండుతుంది. అతని నానమ్మకి మాత్రం 12 ఏళ్ల వాళ్ళలాగే కనబడతాడు.
అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా మీసాలు వస్తున్నాయి. తనలో తను నవ్వుకోవడం చూసి, ఏమిటి విషయం అంది సునీత. తను షాప్లో చేసిన ఘనకార్యం చెప్పాడు ప్రీతం. గుడ్ అంది. వాడికి అలాంటి శాస్తి కావాల్సిందేలే. ప్రీతం సునీత వైపు తిరిగి, ఆంటీ నాకు ఆకలేస్తుంది అన్నాడు. సునీత లోపలికెళ్ళి ప్లేట్లో ఉప్మా పట్టుకొచ్చింది. ప్రీతం తినసాగాడు. చూసావా ఎంత అన్యాయమో అంది. ప్రీతం ఆశ్చర్యంగా, ఏమిటి అన్నాడు. నాకు పెట్టకుండా నువ్వు తినేస్తున్నావు కదూ నవ్వుతూ అంది. అదేమిటి, నువ్వు తినలేదా అని అడిగాడు. అదే నా కోసం ఉంచుకున్నాను అంది. అయితే నువ్వు ఇంకో ప్లేట్ తెచ్చుకో ఆంటీ. అదేమిటి, నువ్వు పెట్టకూడదా ఏంటి అంటూ అతని వేళ్ల మధ్య ఉన్న స్పూన్తో ఉప్మా తీసి నోట్లో వేసుకుంది. ప్రీతం కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు అయోమయం కనబడింది. నీళ్లు తాగుతుంటే పొలమారింది. ఏయ్ ప్రీతం ఏమైంది అంటూ తలపై మెత్తగా కొట్టింది. దాంతో గ్లాస్లో నీళ్లు కాస్త అతని షర్టుపై పడ్డాయి. ప్రీతం కంగారుగా, అరే ఇప్పుడెలా ఆంటీ అన్నాడు. ఏముంది, షర్టు విప్పియ్యి, ఫ్యాన్ కింద పెడతాను అంది. వద్దులే, ఇలాగే ఫ్యాన్ కింద నిలబడతాను అన్నాడు. చలేస్తుంది అని నవ్వుతూ అంటూ చొరవగా అతని గుండీలు విప్పింది. ప్రీతంకి సిగ్గేసింది. చొక్కాని కుర్చీ మీద ఆరేసి ఫ్యాన్ స్పీడ్గా పెట్టి వచ్చి అతని ప్రక్కగా కూర్చుంది. ఆమె చీర కుచ్చిళ్ళు అతనికి మెత్తగా ముఖమల్ గుడ్డలా తగులుతున్నాయి. ఆమె ముందుకి వంగి ఉండడంతో వక్షోజాల మధ్య లోతు దగ్గరగా కనిపిస్తోంది. నీకు తెలుసా, గుండెల మీద వెంట్రుకలుంటే చాలా అదృష్టమంట. నాకు తెలీదు, అయినా నాకు లేవుగా అన్నాడు అమాయకంగా. లేకపోవడం ఏంటి, ఇవిగో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, నువ్వు లక్కీ మ్యాన్ అన్నమాట అని అతడి ఛాతీని ఒక్కసారి స్పృశించి చూపించింది. ప్రీతంకి ఇదంతా ఏదో తెలియని థ్రిల్ ఇస్తుంది. అన్నట్టు నువ్వు పొడుగా నేను పొడుగా ఉన్నట్టుండి అడిగింది. నేనే గర్వంగా చెప్పాడు. కాదు అంటూ లేచి నిలబడి, ఇది చూడు అంది. ప్రీతం ఆమె ఎదురుగా నిలబడ్డాడు. రెండు తలల మీద చేయి పెట్టి, నిజమే నువ్వే పొడుగు అంది. ఆమె శరీరమంతా అతడికి తగులుతూ ఉంది. చెయ్యి తీసేసిన తర్వాత కూడా ఆమె కదలలేదు. అతడు కూడా దూరం వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఆమె ఊపిరి అతని గడ్డానికి తగులుతూ ఉంది. హంటీ అన్నాడు. అంది నవ్వుతూ. అతడికి ఏం చెప్పాలో తెలియలేదు. ఇక ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నట్టుందే అంది అతని కాలర్ బోన్ కింద ఉన్న పుట్టుమచ్చను తాకుతూ. ఇలా ఎడంవైపు ఉంటే మగాళ్లకు అదృష్టం, మరి ఆడవాళ్ళకి అని అడిగాడు. కుడివైపు అంది. అతడి దృష్టి ఆమె మెడ మీద నిలవటం చూసి, ఏ అనుమానమా, చూస్తావా అంది. వద్దులే ఆంటీ అన్నాడు మొహమాటంగా. భలేవాడివే, నీ వయసులో ఏదైనా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండాలి అంటూ మెడ దగ్గర పైటని కాస్త జరిపింది. ప్రీతం నుదుట చెమట ఎగ్జైట్మెంట్తో ఎక్కువైంది. తడారిన పెదవుల్ని నాలుకతో తడి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మాత్రం మామూలుగానే ఉంది. ఆమె మెడ దగ్గర ఉన్న పుట్టుమచ్చని చూడటం లేదతడు. కంఠం క్రింద గీతను చూస్తున్నాడు. అంతలో ఆమె పైట సరిగ్గా సర్దుకుంది. ఆ తరువాత షర్ట్ తీసి ఆరిందో లేదో చూసింది. ఫ్యాన్ గాలికి అది తొందరగానే ఆరింది. దాన్ని అతడికి అందించింది. అందుకుంటుంటే అతడి చేతి వేళ్లు కంపించాయి. అతడు చాలా హుషారు, చొరవ ఉన్న కుర్రవాడే. స్నేహ బృందంలో ఏదైనా కొత్త పని చేయవలసి వచ్చినప్పుడు అందరికన్నా ముందుంటాడు. సిగరెట్స్ తాగటం లాంటివైతే అతను తొందరగానే నేర్చుకున్నాడు. కానీ అతని వయసుతో పోల్చుకుంటే ఇది చాలా కొత్త అనుభవం, తమకు తెలియనిది. ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదనుకున్న స్నేహ బృందం వాళ్లకు తెలియని దానికన్నా మరో మెట్టు ఎక్కానన్న కించిత్ గర్వం. ఆమె వచ్చి అతడి ప్రక్కన కూర్చుంది. సోఫాలో ఇంకా జాగా ఉన్నా ఆమె అతడికి తగులుతూనే కూర్చుంది. ఆమె చేస్తున్న ప్రతి పని సహజంగా ఉండటంతో అతడికి ఏమీ అర్థం కావటం లేదు. ఏదో ఉందని తెలుసు, కానీ ఏం జరుగుతుందో తెలియటం లేదు. అంతలో బయట ఏదో వెహికల్ ఆగిన చప్పుడు. ఆమె లేచి వెళ్ళి తలుపు తీసింది. ఆమె భర్త క్యాంపు నుంచి వచ్చాడు. ప్రీతమ్ని కళ్ళతోనే పలకరించి లోపలికి వెళ్ళాడు. నేను వెళ్ళొస్తాను అన్నాడు. మంచిది అన్నది ఆమె చిరునవ్వుతో. అప్పుడప్పుడు వస్తూ ఉండు. అతడు నీరసంగా బయటికి నడిచాడు. చంటి పాప సన్నగా ఏడుస్తున్నట్లు ఎక్కడి నుంచో ధ్వని. సీరియస్గా చదువుకుంటున్న అవినాష్ ఉలిక్కిపడ్డాడు. ఆ శబ్దం ఏమిటో అతనికి వెంటనే అర్థం కాలేదు. మళ్ళీ అదే శబ్దం, సన్నటి రోదనలాగా. గదంతా కలిగి చూశాడు.
ఏమీ కనబడలేదు. అంతా తన భ్రమేమో అనుకునేంతలో మళ్ళీ అదే ఏడుపు వినిపించింది. ఈసారి కిటికీ అవతల నుంచి. అంతలోనే దబ్బున ఏదో పడిన శబ్దం కూడా. అవినాష్ లేచి నిలబడి కిటికీలోంచి బయటికి చూశాడు. బయట బాగా చీకటిగా ఉంది. ఏమీ కనబడలేదు. తటపటా ఇస్తూ గదిలోంచి బయటకొచ్చాడు. అతడికి భయం వేసింది. అంతలోనే ఏదో మొండి ధైర్యం కూడా వచ్చింది. నెమ్మదిగా బయటికెళ్ళాడు. కిటికీ పక్కన గోడన అనుకుని కూర్చుని ఉందది. తెల్లటి పిల్లిపిల్ల. బొద్దుగా అందంగా ఉంది. అవినాష్ని చూడగానే దీనంగా మ్యావ్ అంది. ఆ పిలుపులో అది తనను రక్షణ కోరుతున్నట్లుగా అనిపించింది. నెమ్మదిగా దగ్గరికెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని దాన్ని పట్టుకున్నాడు. దాన్ని ముట్టుకున్నాడు. పట్టుకుచ్చులా తగిలింది. అతని దగ్గర రకరకాల బొమ్మలున్నాయి. అతని తండ్రి చాలా కొని తీసుకొస్తుంటాడు కూడా. కానీ ప్రాణం ఉన్న జంతువుని ముట్టుకోవడం, జ్ఞానం వచ్చాక అదే మొదటిసారి. ఏదో అపూర్వమైన అనుభూతి. అనుకోకుండా దొరికిన వరంలాగా అపురూపంగా దాన్ని ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నాడు. అది కూడా ఆప్యాయంగా అతడి చేతిని నాకుతోంది. ఈ లోపల వెనక అలికిడైంది. తిరిగి చూస్తే మంగ. అబ్బా, ఎంత బాగుందో, దీన్ని మన ఇంట్లోనే ఉంచేసుకుందామా బాబు అంది. ఆ పిల్ల రావడం అతను గమనించలేదు. అప్పుడు రాత్రి 8 అయి ఉంటుంది. శీతాకాలం కావడంతో బాగా చలిగా కూడా ఉంది. ఇదెవరిదో మనకు తెలియదుగా అమాయకంగా అన్నాడు. మన పక్క కాలనీ నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అంది మంగ. అయితే మనం ఉంచేసుకోవచ్చన్నమాట అన్నాడు సంతోషంగా. తనకి చాలా ఆకలిగా ఉన్నట్టుంది, ఏమైనా పెట్టాలి అంది మంగ పెద్ద ఆరిందాలాగా. నిజానికి అవినాష్ కన్నా మంగ వయసులో చిన్నదే. ఏం పెడదాం? నా గదిలో స్వీట్స్ బిస్కెట్స్ ఉన్నాయి, పెట్టనా అని అడిగాడు. అవి తినటానికి ఇది చాలా చిన్నది కదా. అన్నం కూడా తినదు, పాలు పోస్తే తాగుతుంది అంది మంగ. పాలా? ఎలా పట్టించాలో మనకు తెలియదుగా అన్నాడు. మంగ పడి నవ్వింది. పిల్లి పాలు ఎలా తాగుతుందో తెలియని పిల్లలు ఉంటారని దానికి మొట్టమొదటిసారి తెలిసింది. సాసర్లో పోస్తే అదే తాగుతుంది బాబు, మనం చెప్పకపోయినా దానికి తెలుస్తుంది అంది. ఈ లోపల అవినాష్ అని ఓ పెద్ద గర్జన వినిపించింది. అవినాష్ ఉలిక్కిపడ్డాడు. ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ తల్లి గోడ దగ్గర నిలబడి ఉంది. దాని కింద పెట్టు అని గట్టిగా అరిచింది. ఆ భయానికి ఒక్కసారిగా దాన్ని వదిలేశాడు. పిల్ల దబ్బున కింద పడింది. గదిలో నువ్వు కనిపించకపోతే ఏమైపోయావోనని హడలి చచ్చాను. ఎక్కడిదది? ఏమిటి పనులు అంటూ గద్దించింది. తెలియదు మమ్మీ, ఏడుస్తుంటే ఏమిటో చూద్దామని వచ్చాను అన్నాడు భయంగా. గొప్ప పని చేశావులే, పద, డాడీ వచ్చే టైం అయింది అంది. ఇంకా అక్కడ నిలబడి ఉన్న మంగ వైపు ఉరిమినట్లు చూసి, ఏమిటే, ఏదో సినిమా చూస్తున్నట్లు అలా నిలబడ్డావు, దాన్ని తీసి బయటపడి అంది. మంగ అక్కడి నుంచి కదలలేదు. పార్వతి విస్సురుగా వచ్చి ఆ పిల్లిని గాల్లోకి లేపి గోడపై నుంచి రోడ్డు మీదికి విసిరేసింది. అది దీనంగా అరుస్తున్న అరుపులు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. అవినాష్ అసహనంగా ఇంట్లోకి నడిచాడు. వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. గదిలో షెల్ఫ్లో వరుసగా ఉన్న జంతువుల పుస్తకాలు, బేర్, డొనాల్డ్ డక్, మిక్కీ మౌస్, జిమ్లో అన్నీ తనని జాలిగా చూస్తున్నట్లు అనిపించాయి. పుస్తకం తీసి చదువుతూ కూర్చున్నాడన్న మాటే గాని అతని మనసులో లేదు. ఈసారి పిల్లి అరుపులు అంత దగ్గరగా వినిపించడం లేదు. దూరంగా ఎక్కడి నుంచో సన్నటి ఆర్తనాదం, గుండెల్ని దేవేసే రోదన. అతడికి బాగా దుఃఖం కలిగింది. పావుగంట గడిచాక అతని తండ్రి వచ్చాడు. తండ్రి చేతిలో పెద్ద ప్యాకెట్ ఉంది. చూడు, నీకోసం ఏం తెచ్చాను అన్నాడు పెద్ద అట్టపెట్టే టేబుల్ మీద పెడుతూ. కంప్లీట్ వరల్డ్ ఎన్సైక్లోపీడియా, మొత్తం 25 వాల్యూమ్స్. ఇక నీకు బోర్ అనేదే ఉండదు అన్నాడు. ఎంతిది? భర్తకి పంచె అందిస్తూ అడిగింది పార్వతి. 1500. వెంటనే పార్వతి కొడుకు వైపు తిరిగి, చూసావా అవినాష్, డాడీకి నువ్వంటే ఎంత ప్రేమో. మన కాలనీలో ఎవరైనా పిల్లలకి ఇంత ఖరీదైన బహుమతి ఇస్తారా? మహా అయితే ఏ క్రికెట్ బ్యాటో సైకిలో కొంటారు. ఇవి నీకు భవిష్యత్తులో కూడా పనికొస్తాయి అంది. అవినాష్ మాట్లాడలేదు. ఆ పుస్తకాలని చూస్తూ కూర్చున్నాడు. రాత్రి 10 అవుతోంది. అతను పడుకునే టైం అయింది. తల్లి తండ్రి ఇంట్లో లేరు. తొందరలో డిసెంబర్ 31 రాబోతోంది. దాని గురించి, ఆ ఫంక్షన్ గురించి, ఆ కాలనీలో ఎలా చెయ్యాలా అన్న మీటింగ్కి వెళ్ళారు. బాబూ, పాలు త్రాగి పడుకోమంది మమ్మీ
అంటూ మంగ గ్లాస్ తీసుకొచ్చింది. ఆ పిల్ల కళ్ళల్లో కూడా ఏదో తెలియని విషాదం. అవినాష్ ఆ పాల గ్లాస్ అందుకున్నాడు. పాపం ఆ పిల్లకి దెబ్బ తగిలింది. రోడ్డు మీద పడినప్పుడు కాలు కూడా విరిగిందేమో, కుంటుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళింది అంది. అవినాష్ తాగుతున్న గ్లాస్ కింద పెట్టేశాడు. తాగండి బాబు, మళ్ళీ అమ్మగారు కోప్పడతారు. వద్దు, తీసుకెళ్ళిపో అన్నాడు. మంగ వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకొని పడుకున్నాడు అవినాష్. అతని కళ్ళల్లో ఆకలితో అలమటిస్తున్న పిల్ల కదులుతోంది. విరిగిన కాలుతో డేక్కుంటూ నడుస్తున్న ఆ పిల్లి తన గుండెల మీద నుంచి వెళ్తున్నట్టు అనిపించింది. బయటికి వెళ్ళి చూడాలంటే మళ్ళీ మమ్మీ వాళ్ళకి తెలిస్తే ఎంత గొడవ చేస్తారో ఊహించుకుంటే భయం వేసింది. అలాగే నిద్రపోయాడు. కలత నిద్రలో చటుక్కుని మెలకు వచ్చింది. బయట కుక్కలు మెత్తగా మరుగుతున్నాయి. ఆ అరుపుల మధ్య పిల్లి స్వరం కూడా సన్నగా వినిపిస్తోంది. అవినాష్ లేచి బయటకొచ్చాడు. మమ్మీ డాడీ ఇంకా రాలేదు. బయట వరండాలోకి వచ్చాడు. ఎదురుగా దృశ్యాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. మానవత్వం, జీవకారుణ్యం లాంటి పదాలు అతడికి తెలియవు కానీ ఆ దృశ్యాన్ని చూస్తుంటే మనసు నిండా ఏదో భరించలేని తృప్తిగా అనిపించింది. 8 ఏళ్ళు కూడా లేని మంగ పిల్లని ఒళ్ళో పెట్టుకుని చిన్న గిన్నెలో పాలు తాగిస్తుంది. అలికిడికి తలెత్తి అవినాష్ని చూసింది. వెన్నెల ఆ పిల్లి కళ్ళల్లో పడి మెరుస్తోంది. మీరు పాలు వదిలేయటం మంచిదైంది బాబు, లేకపోతే ఇంత రాత్రి వేళ పాలెక్కడ దొరుకుతాయి అంది. అతను మాట్లాడలేదు. ఆ దృశ్యాన్నే అపురూపంగా చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఇంతలో దూరంగా మరొక ఆకారం దగ్గరికి రావడం కనిపించింది. అది సావిత్రి. వచ్చి కూతురు దగ్గర కూర్చుని ఒక చిన్న డబ్బా మూత విప్పింది. ఏమిటిది అని అడిగాడు అవినాష్. పసుపు బాబు అంది సావిత్రి. ఆ పిల్ల మీదకి కుక్కలు ఎగబడుతుంటే ఇదేమో చెప్పకుండా పరిగెత్తింది. చీకటి కదా, రాయి తగిలి పడింది. మోచేతులు మోకాళ్ళు కొట్టుకుపోయాయి. ఆ పిల్ల దెబ్బల మీద పసుపు వేసి గుడ్డతో తుడుస్తూ అంది. దీన్ని నేను ఉంచుకుంటున్నాను బాబు, మా గుడిసికి తీసుకెళ్ళిపోతున్నా అంది మంగ సంతోషంగా. సావిత్రి చిరుకోపంతో దీనికి అసలు బుద్ధి లేదు, ఈ పిల్లిని పెంచుతుందంట, అమ్మగారు దీనికిచ్చే 10 రూపాయల జీతంతో పాలు కొంటుందంట అంది. మంగ ధీమాగా తల ఎగరేసి, అన్నపూర్ణమ్మ గారింట్లో పనిచేస్తే ఇంకో 25 రూపాయలు ఇస్తామన్నారు, అక్కడ కూడా చేస్తా అంది. అవినాష్ గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అతని కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. తను వదిలేసిన పాలతో పిల్ల కడుపు నిండిందన్న సంతోషము, మంగకి ఉన్నంత ధీమా జీవితం పట్ల తనకి లేనందుకు కలిగిన బాధో అతడికే తెలీదు. అతడు పడుకున్న పక్కకి కాస్త దూరంలో బల్ల మీద తండ్రి ఆ రోజు కొనుక్కొచ్చిన జనరల్ నాలెడ్జ్, ప్రపంచ చరిత్ర పుస్తకాలు తనని చూసి నవ్వుతున్నట్లు అనిపించాయి. జ్ఞానం పుస్తకాల్లో ఉండదు, అనుభవాల్లో ఉంటుంది. అనుభవాలన్నీ కూర్చి గుచ్చిన జీవితపు దండలో ఉంటుంది. ఆ రోజు శనివారం. తల్లిదండ్రులు స్కూల్కొచ్చి పిల్లల చదువు విషయంలో టీచర్స్ని కలుసుకోవడానికి కేటాయించిన రోజు అది. రాముతో కలిసి అతని తల్లి కౌసల్య స్కూలుకు చేరేసరికి 11 అయింది. గేటు బయటే ఎదురొచ్చింది రుక్మిణి. కౌసల్య ఆమెని పలకరించింది. మీరందరినీ కలవటం అయిపోయిందా? ప్రీతం మార్కులు ఎలా వచ్చాయి? రుక్మిణి ముఖం ధుమధుమలాడుతోంది. పోయినసారి కంటే తక్కువ వచ్చాయి. అప్పుడప్పుడు స్కూలు ఎగ్గొడుతున్నాడట. క్లాస్లో సరిగ్గా చెప్పడం లేదు, ఇంట్లోనే చదువుకుంటాను అంటున్నాడు. అయినా ఈ రోజుల్లో టీచర్స్లో కూడా సిన్సియారిటీ లేదులేండి. తమ ట్యూషన్ పిల్లలకైతే ఎక్కువ వేస్తారు, మా ప్రీతం లాంటి వాళ్ళైతే ధైర్యంగా ఎదిరిస్తారు కదా, అందుకని తక్కువ మార్కులు ఇస్తారు అంది. తన కొడుకు అశ్రద్ధను కూడా టీచర్స్ నేరంగా పరిగణించి తమ పిల్లల్ని సమర్థించే తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు ఎలా తయారవుతారో తెలియటానికి ఇదొక సజీవ ఉదాహరణ అనుకుంది కౌసల్య. మరేం మాట్లాడకుండా రుక్మిణి వద్ద సెలవు తీసుకుని కొడుకుతో సహా లోపలికి వెళ్ళింది. ప్రిన్సిపాల్ ఆఫీస్ బయట ఎదురుపడింది పార్వతి. ఆమె కూడా రుసరుసలాడుతూనే ఉంది. ఏం జరిగింది అని అడిగింది కౌసల్య. టీసీ అడుగుదాం అనుకుంటున్నాను, మా వాణ్ణి ఈ స్కూల్లోంచి మార్చేయాలి అని జవాబిచ్చింది. దేనికి? ఏం జరిగింది అసలు? అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ప్రిన్సిపాల్. మా వాడు ఏదో పిరమిడ్స్లో పాల్గొంటానని పేరిచ్చి ఆఖరి నిమిషంలో మానుకున్నాడట. అందుకు ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడతాడు. మా అవినాష్ని మరీ స్ట్రిక్ట్గా పెంచుతున్నామంట. వాడికి ఫ్రీడమ్ కావాలిట. మా పిల్లవాడికేం కావాలో మాకు తెలీదా? ఇప్పుడు స్కూల్ మారిస్తే మరి అవినాష్ అడ్జస్ట్ అవుతాడా
ఆశ్చర్యంగా అడిగింది కౌసల్య. వాడిని అడగడం దేనికి? 4 రోజుల్లో వాడే సర్దుకుంటాడు. ఇప్పుడే మా వారు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొచ్చాను అంది విసురుగా. కౌసల్య వాదించదలుచుకోలేదు. కుందేల్ని పట్టకుండానే దానికి 3 కాళ్ళని వాదించే మూర్ఖులతో మాట్లాడటం అనవసరం. పార్వతి వెళ్ళిపోయాక ఆమె గురించి ఆలోచిస్తూ రాము క్లాస్ వైపు నడిచింది. మధ్యలో ఉన్న గ్రౌండ్లో చెట్టు కింద కూర్చుని కనిపించాడు అవినాష్. ప్రపంచంలోని దిగులంతా అతని మొహంలోనే కనబడుతోంది. క్లాస్ లేదా అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు భయంగా ఉందా ఆంటీ? అమ్మ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ టీచర్తో పోట్లాడి వెళ్ళింది అన్నాడు. చూడు అవినాష్, మీ నాన్నగారి విషయం, అమ్మ విషయం నీకు బాగా తెలుసు కదా. అలా తెలిసినప్పుడు చెప్పకుండా పేరివ్వటం, ఆఖరి నిమిషంలో మానుకోవటం తప్పు కదూ అంది సౌమ్యంగా. నిజమే, కానీ అప్పుడు ఆలోచించుకోకుండా ఇచ్చేశాను. పిరమిడ్స్లో ప్రైజ్ పోయిందని టీచర్ల బాధ, ఫస్ట్ ర్యాంక్ పోయిందని మీ అమ్మ నాన్నల బాధ, నీకేమో రెండింటి గురించి బాధగానే ఉంది కదూ. అవినాష్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తన మనసులో మాట ఆమెకు ఎలా తెలిసిందా అని అనుకుంటూ అవునా ఆంటీ అన్నాడు. పోతే పోయిందని ఊరుకోకుండా దానికోసం ఏదో చెయ్యాలని నీకుంది. అది చాలా మంచి అలవాటు. అందుకే దాని గురించి ఇలా బాధపడుతూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోకు. ఫస్ట్ ర్యాంక్ నీకే వచ్చేటట్టు పట్టుదలగా చదువు. ఇలా క్లాసులు మానేసి చెట్ల కింద కూర్చుంటే ర్యాంక్ ఎలా వస్తుంది చెప్పు. ఇక పిరమిడ్స్ సంగతి అంటావా? అలా ఒళ్ళు హూనం చేసుకుంటూనో కసరత్తులు చేస్తూనో ఆడే ఆటలంటే మీ అమ్మా నాన్నలకి భయం అయి ఉండొచ్చు. నీకెలాగూ చదరంగం ఆడడం బాగా వచ్చు కదా, అందులో ప్రాక్టీస్ చెయ్యి సానునయంగా అంది. కొంచెం ఆగి అవినాష్ నెమ్మదిగా లేచి క్లాస్ వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని నడకలో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనబడుతోంది. కౌసల్య అక్కడి నుంచి తన కొడుకు క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళింది. రాము ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ రాడు. అతనికి అవినాష్ లాగా క్లాస్ ఫస్ట్ రావాలన్న తపన లేదు. అతని తల్లిదండ్రులు కూడా అతన్ని ఫోర్స్ చేయరు. కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి అతనికి మధ్య 4-5 మార్కులు తేడాయే ఉంటుంది. రాము చెస్, క్యారమ్స్ బాగా ఆడతాడు. వాటిల్లో ఎప్పుడూ ప్రైజ్ గెలవటానికి ప్రయత్నిస్తాడు. రాము టీచర్ని కలిశాక కౌసల్య తిరిగి ఇంటికి రాకుండా అవినాష్ వాళ్ళ క్లాస్ టీచర్ని కలుసుకుంది. ఆమె తనని కలవటానికి ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు. మీ అబ్బాయి నా క్లాసా అని అడిగాడు. కాదు అంది కౌసల్య. మీరేమీ అనుకోనంటే ఒక్క నిమిషం ఒక్క విషయం అడగాలి. అడగండి అన్నాడు అతను. మీ సబ్జెక్టు బాగా చదివే పిల్లల పట్ల మీరెలా వ్యవహరిస్తారు? ఈ ప్రశ్నకి అతను కొంచెం ఆశ్చర్యపోయి, నాకు పిల్లలంతా సమానమే, కాకపోతే బాగా చదివే వాళ్ళంటే కొంచెం అభిమానం, అందులో తప్పే ఉంది. అఫ్కోర్స్ మిగతా పిల్లల ముందు దాన్ని ప్రదర్శించకూడదన్న విషయం నాకు తెలుసు అనుకోండి అన్నాడు. టీచర్లు కొందరిని స్పెషల్గా చూస్తే మిగతా వాళ్ళు బాధపడతారు. అలాగే ఒకళ్ళని మిగతా వాళ్ళ ముందు తిడితే అతను బాధపడతాడు. ఊహించని వైపు నుంచి విమర్శ వచ్చేసరికి ఇంగ్లీష్ టీచర్ కొంచెం కంగారు పడ్డాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కొంచెం తెలుసుకోవచ్చా అని అడిగాడు. అవినాష్ గురించి అంది. అతను తప్పు చేసి ఉండొచ్చు, కానీ కాస్త అనునయంగా పక్కకు పిలిచి అడిగి ఉండవలసింది. అందరి ముందు మీరు అతన్ని తిట్టారు అంది. 15 రోజులు ప్రాక్టీస్ చేయించాం. ఆఖరి నిమిషంలో మానేశాడు. అందువల్ల ఆ కోపంలో తిట్టాను. అతను చెప్పిన కారణం ఏమిటంటే మా డాడీ వద్దన్నారు, అందుకని మానేశాను అని. ఎంత సిల్లీగా ఉన్నదో చూశారు కదా. ఏదో ఆరోగ్యం బాగాలేదంటే అది వేరే విషయం. కౌసల్య అంది. 15 రోజులు కష్టపడి ప్రాక్టీస్ చేసి చివరి రోజు ఎందుకని మానేశాడు అని మీరొక్కసారి ఆలోచించి ఉండవలసింది. అవినాష్ చాలా పిరికివాడు, భయస్థుడు. అయినా అంత కష్టపడి ప్రాక్టీస్ చేశాడంటే దానికి కారణం ఎవరో తెలుసా టీచర్? మీరే. మీ మెప్పు పొందాలన్న ఆరాటమే తల్లిదండ్రుల్ని అడగకుండా అతను పేరిచ్చేలాగా చేసింది. కానీ చివరి నిమిషంలో తల్లిదండ్రులు కల్పించుకోవటంతో అతడు బాగా కృంగిపోయాడు. దానికి తోడు మీరు బాగా తిట్టడంతో మరీ డిప్రెస్ అయిపోయాడు. ఇంగ్లీష్ టీచర్ చాలాసేపు మౌనంగా ఉండి, ఐఎమ్ సారీ, నేనంత దూరం ఆలోచించలేదు. నా కోపం అతని మీద చూపించడం తప్పే. ఈరోజే అవినాష్తో మాట్లాడతాను అన్నాడు. అతని దగ్గర సెలవు తీసుకుని వచ్చేసింది కౌసల్య. ఇంగ్లీష్ టీచరు ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు.
అతని మనసులో ఎందుకో తనకి చిన్నప్పుడు ఇలాంటి తల్లి ఉండుంటే బావుణ్ణు అనిపించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటలవుతోంది. కాలనీ మధ్య పార్కులో లైట్ల వెలుగు దేదీప్యమానంగా ఉంది. ఆ కాలనీలో జనమంతా అక్కడ చేరారు. ఓ పక్క కొందరు పిల్లలు చెస్సు క్యారమ్స్ ఆడుతున్నారు. మరికొందరు పిల్లలు చలిమంటలు వేసి చుట్టూ కేరింతలు కొడుతూ తిరుగుతున్నారు. కాస్త దూరంగా వేసిన టెంటులో ఆడవాళ్లు వంట పనిలో నిమగ్నమై ఉన్నారు. శంకరానికి చాలా చిరాగ్గా ఉంది. పార్కు మధ్యలో వేసిన కుర్చీల్లో ఒక దాంట్లో ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుని ఉన్నాడతను. ప్రక్కన కొందరు మగవాళ్ళు రమ్మి ఆడుతున్నారు. శంకరం కూడా రోజు క్లబ్బులో ఆడతాడు, కానీ ఆ లెవలే వేరు. అక్కడంతా అతనికి సమాన స్థాయిలో ఉన్నవాళ్ళో లేక పై స్థాయిలో ఉన్నవాళ్ళో. ఇక్కడ స్టాక్ కూడా లేదట. అతనికి చిరాగ్గా ఉంది. కారణం, ఆ రోజు క్లబ్బులో బ్రహ్మాండమైన పార్టీ ఉంది. సీట్లు బుక్ చేస్తానంటే పార్వతి వద్దంది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయమని ఆమెని ఆ కాలనీ వాళ్ళు అడిగారు. ఆ గుర్తింపు ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆమె కాదంటే అదే కాలనీలో ఉన్న కిరాణా కొట్టు యజమాని భార్య శకుంతలని పిలుస్తారు. కాలనీలో తన ఆధిపత్యానికి అది దెబ్బ. అందువల్ల భర్తని ఈ ప్రోగ్రాంకి రావటానికి బలవంతంగా ఒప్పించింది. అదే టైంకి అవినాష్ తన గదిలో ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్నాడు. క్రితం నెలలో తప్పిపోయిన ఫస్ట్ ర్యాంక్ ఈసారి రాకపోతే మాట దక్కదని అతని తల్లిదండ్రులు చెప్పారు. సడన్గా అందరూ గ్రౌండ్లోకి వచ్చారు. ఆడవాళ్లంతా ఒక పక్క, మగవాళ్లంతా ఒక పక్క కుర్చీలో కూర్చుని ఉన్నారు. కౌసల్య ఏదో క్విజ్ ఏర్పాటు చేసింది. శంకరానికి చిరాకు మరింత ఎక్కువైంది. స్కూళ్ళు కాలేజీ లెవెల్లో క్విజ్ అంటే అర్థం ఉంటుంది, కానీ ఇలా పిల్లల తల్లిదండ్రులైన తర్వాత కూడా ఏమిటి క్విజ్ అనుకున్నాడు. కౌసల్య మైక్ దగ్గర ఒక్కొక్క క్వశ్చన్ అడగటం ప్రారంభించింది. అందరికీ పేపర్లు, బాల్ పాయింట్ పెన్లు ఇవ్వబడ్డాయి. ఆమె ఏం ప్రశ్నలు అడుగుతుందా అని అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు. శంకరం కూడా నిరాసక్తంగా పెన్ తీసుకున్నాడు. అయినా ఈ ఆడవాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కానీ పాలిటిక్స్ నాలెడ్జ్ కానీ ఏమిటి ఉంటుంది, ఏం సమాధానాలు ఇస్తారు అని అతని అభిప్రాయం. మైక్లో కౌసల్య మొదటి ప్రశ్న వేసింది. పెళ్ళయ్యాక మీ భార్యతో మీరు మాట్లాడిన మొదటి మాట ఏది? జనంలో ఒక్కసారి కలకలం రేగింది. వెధవ ప్రశ్న, ఎవరికి గుర్తుంటుంది? అతను పార్వతితో ఏం మాట్లాడాడో అనుకున్నాడు శంకరం. జవాబు వ్రాయటానికి కొంచెం టైం ఇచ్చి కౌసల్య రెండవ ప్రశ్న వేసింది. మీ భార్యకు మీరు మొదట కొనిచ్చిన చీర రంగేది? ధర ఎంత? బోడి ప్రశ్న. తను కొనివ్వడమేమిటి? అన్నీ పార్వతే కొనుక్కుంటుంది. పెళ్లి కాగానే మామగారు బెంగళూరు, ఊటీ పంపించారు. అక్కడ ఏదో కొనిచ్చినట్టు గుర్తు, రంగు మాత్రం గుర్తు రావటం లేదు. ఆడవాళ్లు మాత్రం ప్రశ్నలకి సమాధానాలు ఫిలప్ చేస్తున్నారు. గుర్తు లేదు అని అతను సమాధానం వ్రాశాడు. తర్వాతి ప్రశ్న. మీరు మీ భార్య మాత్రమే కలిసి చూసిన మొదటి సినిమా ఏది, ఎక్కడ? ఇవేం ప్రశ్నలు రా బాబు అనుకున్నాడు శంకరం. గుర్తులేదు అని వ్రాశాడు. మీ అబ్బాయి లేదా అమ్మాయి పుట్టినప్పుడు మీరు మీ భార్యతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటి? ఏం మాట్లాడారు? జ్ఞాపకం రావటం లేదు, అప్పుడు నేను ఊళ్ళో లేను అని వ్రాశాడు. మళ్ళీ ఆ సమాధానం కరెక్ట్ కాదనిపించింది. ఊళ్ళో లేకపోతే వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడో గుర్తులేదు. ఏదో వ్రాయాలి కాబట్టి. నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను అని వ్రాశాడు. మీ అబ్బాయికి లేదా అమ్మాయికి ఈ రోజు నాటికి వయసెంత? అవినాష్ జనవరి 12న పుట్టాడు, కానీ సంవత్సరం గుర్తులేదు. తన పెళ్ళి ఎప్పుడైందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పెళ్ళైన 2 సంవత్సరాలకు పుట్టినట్టు గుర్తు. అతడు ఆలోచిస్తుండగానే టైం అయిపోయింది. తర్వాతి ప్రశ్న. మీ అబ్బాయికి లేదా అమ్మాయికి ఇష్టమైన రంగేది? చచ్చు ప్రశ్న. వాడికున్నన్ని బట్టలు ఈ కాలనీలో ఏ పిల్లలకి ఉండవు. దాదాపు అన్ని రంగుల బట్టలు ఉన్నాయి కాబట్టి వాడికి అన్ని రంగులు ఇష్టమే అని వ్రాశాడు. పిల్లవాడికి ఇష్టమైన పుస్తకం ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని వ్రాస్తున్నప్పుడు మాత్రం గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ సమాధానం మాత్రం కరెక్ట్గా వ్రాసినట్టు అతనికి నమ్మకం కుదిరింది. మొత్తం 20 ప్రశ్నల్లో
15ంటికి అతను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాడు. కాగితాలన్నీ కౌసల్య పోగు చేసి తీసుకెళ్ళింది. భోజనాల దగ్గర ఏర్పాట్లు చేస్తున్న దశరథ్ కొడుకు దగ్గరకు వచ్చేసరికి తల తిప్పి చూశాడు. రాము మొహంలో సంతోషం లేదు. ఏం జరిగింది బాబు, క్యారమ్స్ ఫైనల్లో పోయిందా అని అడిగాడు. లేదు పప్పా, గెలిచాను. చెస్ కూడా ఫైనల్ ఆడాలి అన్నాడు. మరింకే ఆడు, అది గెలుస్తావు అన్నాడు దశరథ్. అది కాదు పప్పా, ఎవరికీ ఆడటం సరిగ్గా రాదు. ఈజీగా గెలుస్తున్నాను, అదే బాధగా ఉంది అన్నాడు రాము. ఆటలెవరికి సరిగ్గా రావనుకుంటాను, ఏం చేస్తాం అన్నాడు దశరథ్. అవినాష్ రాలేదు, వాడైతే బాగా ఆడతాడు. వాడితో పోటీ పడి గెలిస్తే బాగుంటుంది. హరే, ఎందుకు రాలేదు? వాళ్ళ అమ్మని అడిగావా? అడిగాను. వాళ్లే వద్దని చెప్పారట. ఇంట్లో చదువుకుంటూ కూర్చున్నాడట. అలాగా, అయితే నేను అడుగుతానులే ఉండు అంటూ అవినాష్ తల్లి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. మొహం అదోలా పెట్టి కొడుకును పిలిపించడానికి ఒప్పుకున్నాడు శంకరం. రాము ఉత్సాహంగా వాళ్ళింటికి పరిగెత్తుకు వెళ్ళాడు. ఇంటికి తాళం జాగ్రత్తగా వేయండి అని వెనకాల నుంచి అరిచింది పార్వతి. ఆ తర్వాత వంట పనులు చూస్తున్నాడన్న మాటే గాని దశరథ్ శంకరం కుటుంబం గురించి ఆలోచించసాగాడు. అవినాష్కి నిజంగా మంచి తెలివితేటలున్నాయి. చెస్ బాగా ఆడతాడు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఇలా పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట చేరినప్పుడు కూడా ఒక పిల్లవాడిని ఇంట్లోనే ఉంచి చదువుకోమంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది అని బాధపడ్డాడు. ఈ లోపల అతడి దృష్టి ప్రీతం మీద పడింది. ప్రీతం సునీత పక్కన కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. సునీత విరగబడి నవ్వుతోంది. దశరథ్ కళ్ళు తిప్పుకున్నాడు. ఇంతలో దూరం నుంచి రాము పరిగెత్తుకు రావడం కనిపించింది. పప్పా పప్పా అని అరుస్తున్నాడు. ఏమిటి రాము, ఎందుకలా భయపడుతున్నావు? దశరథ్ కంగారుగా అడిగాడు. పప్పా, మరేమో అవినాష్ చచ్చిపోయాడు. అవినాష్ చచ్చిపోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? గట్టిగా అరిచాడు దశరథ్. అప్పటికే అందరూ దగ్గరికి వచ్చేశారు. అవును పప్ప, అవినాష్ చచ్చిపోయాడు ఏడుస్తున్నాడు రాము. క్షణంలో అక్కడి పరిస్థితి మారిపోయింది. దాదాపు అందరూ శంకరం ఇంటివైపు పరిగెత్తారు. ముందు గదిలోనే ఒక మూల కుప్పలా పడి ఉన్నాడు అవినాష్. గదంతా చిందరవందరగా ఉంది. శంకరం, అతని భార్య పెద్దగా ఏడుస్తున్నారు. పిల్లలందరూ బిక్కమొహాలు వేసుకున్నారు. జరిగిన దుర్ఘటన తాలూకు తీవ్రత వాళ్ళకింకా అర్థం కాలేదు. ఒక మూల పడి ఉన్న టిక్ 20 బాటిల్ చూడగానే జరిగింది అర్థమైంది దశరథ్కి. అతడు చుట్టూ ఉన్న వాళ్ళని దాటి ముందుకెళ్ళాడు. అవినాష్ని మెల్లగా లేవనెత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. అవినాష్లో ఎక్కడ చలనం లేదు. చేయి పట్టుకుని నాడి చూశాడు. బలహీనంగా ఎక్కడో అతి మెల్లిగా కొట్టుకుంటూ ఉంది. దశరథ్ మొహం కాస్త వికసించింది. ప్రాణం ఉన్నది ఇంకా, త్వరగా కారు తీసుకురండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. నా కారు పంక్చర్ అయింది అన్నాడు శంకరం బిక్కమొహంతో. నేనిస్తాను అనలేదు విశ్వేశ్వర్. కేసులు, పోలీసులు, ఆసుపత్రి జంఝాటం అతనికి ఇష్టం లేదని అతని మొహమే చెప్తోంది. దశరథ్ అతని మీద నుంచి చూపు తిప్పుకున్నాడు. అంతలో పక్క నుంచి నా కారు తీసుకెళ్ళండి బాబు అన్న స్వరం వినబడింది. అది కిరాణా కొట్టు యజమానిది. పార్వతి ఎప్పుడూ అసహించుకునే కిరాణా కొట్టు యజమాని అతను. దశరథ్ ఎందుకో అప్రయత్నంగా పార్వతి వైపు చూశాడు. కొడుకు పరిస్థితి చూసి ఆమె కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తోంది. 15 నిమిషాల్లో అవినాష్ని ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. దశరథ్, శంకరం, పార్వతి ఆసుపత్రికి వెళ్ళారు. అవినాష్కి అలా అయిందన్న బాధ కన్నా ప్రోగ్రాం అప్సెట్ అయిందన్న బాధ చాలామందిలో కనిపిస్తోంది. శ్రీలక్ష్మి ధాత్రిని తీసుకుని రుసరుసలాడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకొచ్చిన ప్రోగ్రాంలు ఇవి, వద్దంటే విన్నారా అని దూరం నుంచి ఎవరో అనుకుంటూ వెళ్ళటం వినబడింది. కౌసల్య పిల్లల్ని పరికించి చూసింది. వాళ్ళ భోజనం టైం దాటింది. ఎవరింట్లోనూ ఉండలేదు. ఇప్పుడు వీళ్ళని పస్తు పడుకోబెట్టడం న్యాయం కాదు. అక్కడున్న చాలామంది ఇళ్లకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. కౌసల్య కొందరు పెద్ద పిల్లల్ని పిలిచింది. అవినాష్కు ఏం కాదు. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు ఆసుపత్రి నుంచి ఫోన్ చేశారు. మనందరం కలిసి చిన్నపిల్లలకి భోజనాలు పెడదాం, అన్నీ సిద్ధం చేయండి అని చెప్పింది. అందరూ హుషారుగా ముందుకొచ్చి పనులు మొదలుపెట్టారు. భోజనం చేసే ముందు అవినాష్కి నయం కావాలని పిల్లల చేత ప్రార్థనలు చేయించింది కౌసల్య. వాడు బతికి బయటపడితే నీ కొండకొస్తాం, తలనీలాలు సమర్పించుకుంటాం, వాణ్ణి బ్రతికించు తండ్రి. పార్వతి ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి మొక్కుకుంటోంది. వరండాలో నిలబడి ఉన్నారు దశరథ్, శంకర్లు. శంకరంలో మునుపటి ఉత్సాహం లేదు.
ఒకసారి పనిష్మెంట్ ఇస్తే దారికి వస్తాడనుకున్నాను కానీ ఇలా చేస్తాడనుకోలేదు అన్నాడు. జరిగిపోయిన దానికి ఇప్పుడు విచారించే లాభం లేదు. మీరు ఇంట్లో తిట్టి, అక్కడ టీచర్ తిట్టి, ఇలా 2 వైపుల నుంచి వచ్చిన తాకిడికి తట్టుకోలేకపోయినట్టున్నాడు అన్నాడు దశరథ్. ఇంతలో డాక్టర్ బయటకొచ్చాడు. నేను చేయగలిగినంతా చేశాను, మరో 2 గంటలు గడిస్తే కానీ చెప్పలేను అన్నాడు. ముగ్గురు గదిలోకి వెళ్ళారు. గదిలో అవినాష్ బెడ్ మీద ఉన్నాడు. ఆక్సిజన్ పెట్టారు. మనిషి ఎగిరెగిరి పడుతున్నాడు. చచ్చిపోయాడనుకున్నవాడు ప్రాణంతో ఉన్నాడని తెలియగానే ఏదో సంతోషం, ఆశ. కానీ చావు బ్రతుకుల మధ్య కొట్టుకోవడం కళ్ళారా చూస్తే తట్టుకోవడం కష్టం. ఆసుపత్రి చాలా ఎత్తుగా కొండ మీద ఉంది. అందులో వాళ్ళున్నది 3వ అంతస్తు కాబట్టి అక్కడి నుంచి సిటీ అంతా కనిపిస్తోంది. దశరథ్ కిటికీలోంచి బయటికి చూడసాగాడు. కొత్త సంవత్సరం ప్రారంభం కావటంతో అర్ధరాత్రి అయినా రోడ్లన్నీ సందడిగా ఉన్నాయి. అవుట్లు పేలుతున్నాయి. రాత్రి 12 గంటలు అవుతుండేసరికి అందరిలోనూ ఉత్సాహం. బాణసంచ కాలుస్తున్నారు. తారాజువ్వలు పైకెగురుతున్నాయి. దగ్గరలో ఉన్న చర్చిలో గంటలు మోగసాగాయి. రాత్రి 12 గంటలైనట్టు కింద ఎవరో హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తున్నారు. కాలం ఆగదు. సంవత్సరాలు, నెలలు, రోజులు, గంటలు, నిమిషాలు అని తనని తాను విభజించుకోదు. క్షణం అడుగులో అడుగులేసుకుంటూ నిరంతర స్రవంతిలో కదిలిపోతూనే ఉంటుంది. మైలురాళ్లలాగా సంవత్సరాలు వెనక్కి దొర్లుతూనే ఉంటాయి. ముహూర్తాలు, పండుగలు, పర్వదినాలు అన్నీ మనుషులు నిర్మించుకునేవే. కాలానికి అదంతా అనవసరం. చేసిన ఘోరాన్ని, నేరాల్ని కాలం మీదికి నెట్టి తృప్తిపడేది మనిషే. గదిలో అలజడి వినిపించి లోపలికెళ్ళాడు దశరథ్. అవినాష్ చిన్నగా మెదులుతున్నాడు. ఆక్సిజన్ ట్యూబ్ లయబద్ధంగా కదులుతోంది. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడు డాక్టర్ సంతోషంగా. ఇక్కడితో ఎండమూరి గారి ధ్యేయం మొదటి భాగం పూర్తి అయింది. 2వ భాగం త్వరలోనే. ఆలకించినందుకు ధన్యవాదాలు.